దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. ఇర్మీయా గ్రంథంలో నుండి 23వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథంలో నుండి 23వ అధ్యాయము 23, 24 వచనాలు నేను చదువుతాను. ఇర్మీయా గ్రంథంలో నుండి 23వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథంలో నుండి 23వ అధ్యాయము 23, 24 వచనాలు నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. నేను సమీపముగా నుండు దేవుడను మాత్రమేనా, దూరముగా నుండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములు ఎందంతటా నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. కొన్ని వారం నుంచి మనము దేవుని యొక్క లక్షణాల గురించి లేదా గుణాల గురించి మనం చూస్తున్నాం. అందులో ఈ రోజున దేవుడు సర్వవ్యాప్తి అనేటువంటి అంశం గురించి ఈ రోజున మనము చూసుకుందాం. దేవుడు అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు దేవుడు కలిగి ఉన్నాడు. ఆ లక్షణాలు అందరికీ సంబంధించినవి కావు, కానీ ఈ విశ్వంలో అనేక రకాలైనటువంటి జీవులు ఉంటుండగా ఏదైతే మనం కొన్ని వారాల నుంచి మనం తెలుసుకుంటున్నామో ఈ లక్షణాలు లేదా ఈ గుణములు కేవలము దేవుడు మాత్రమే కలిగి ఉన్నాడు. అందుకే చూడండి, దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. మనం ఏదో దేవుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు మనం సర్వవ్యాప్తి అని మనం చూసుకుంటున్నామంటే, సర్వవ్యాప్తి అంటే బైబిల్ ఏం చెప్తుంది, దాని మీనింగ్ ఏంటి అని ఏదో వాక్య జ్ఞానమును సంపాదించుకోవడానికి మాత్రమే కాదు, కానీ దాన్ని బట్టి మన దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకున్న దాన్ని బట్టి విశ్వాసంలో బలపడడానికి, దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఈ వాక్య జ్ఞానం మనకి చాలా చాలా అవసరం. వాక్య జ్ఞానం మంచిదే, కానీ కేవలం వాక్య జ్ఞానం మాత్రమే సంపాదించుకుంటే దానివల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు. వాక్యం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎలా అంటాడో అర్థం చేసుకోవాలంటే నువ్వు వాక్యంలోకి వెళ్తేనే తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు ఈ బైబిల్ని మనకిచ్చింది తనను గురించి మనం తెలుసుకోవాలని. తాను ఎలాంటి వాడో, తన మనస్తత్వం ఎలాంటిదో, తనకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో, తాను ఏమై ఉన్నాడో అటువంటిది తెలుసుకోవాలనే దేవుడు మనుషులకి ఈ లేఖనాలను దేవుడు ఇచ్చాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ లేఖనాలు అనేక రకాల మనుషులు ఉంటుండగా, అంటే అబ్రహాము, నోవాహు, ఇస్సాకు, యాకోబు, ఇంకా చాలామంది నూతన నిబంధనలోనే కానీ పాత నిబంధనలోనే కానీ వాళ్ళందరూ మనం ఏమనుకుంటామంటే వాళ్ళ యొక్క భక్తిని గురించి, వాళ్ళ యొక్క విశ్వాస జీవితం గురించి బైబిల్ ఉందేమో అనుకుంటాం. అది కొంతవరకు వాస్తవమే, కానీ అసలైనటువంటి ఉద్దేశం మాత్రమే ఏదో నువ్వు అబ్రహాం గురించి తెలుసుకుంటావని కాదు. అబ్రహాము ఏ దేవుని నమ్మాడో, ఎలాంటి దేవుని నమ్మాడో ఆ దేవుణ్ణి తెలుసుకుంటాను గురించి చెప్పేటువంటి ఆ క్రమంలో అబ్రహాం గురించి దేవుడు రాసి ఉంచాడు. అంటే అప్పుడు అర్థం ఏంటంటే మనం బైబిల్లోకి వెళ్ళి అది అబ్రహాము ఇలాంటోడు, లేదా అబ్రహాము ఈ కాలంలో జీవించాడు, అబ్రహాం పేరు ఇది, అబ్రహాం ఒకప్పుడు ఎక్కున్నాడు, ఒకప్పుడు ఇలా ఉన్నాడు అని మనుషుల గురించి మాత్రమే తెలుసుకోవడానికి బైబిల్ ఇవ్వలేదు మనకి. దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే మనుషుల గురించి తెలుసుకుని ఆగిపోవాలని కాదు. మనుషుల గురించినటువంటి జ్ఞానము, భక్తుల గురించినటువంటి చరిత్ర కాదు తెలుసుకోవాల్సింది, దేవుని గురించినటువంటి జ్ఞానం మనము తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చాడు. అందుకనే మనం మనుషుల గురించి ఏం తెలుసుకున్నా సరే అల్టిమేట్ అది గురి ఎక్కడ నడిపించాలంటే దేవుని తెలుసుకోవడం దగ్గర నడిపించాలి. అబ్రహాము నువ్వు ఎంత ఎక్కువ తెలుసుకోవాలంటే నువ్వు అబ్రహామును దాటి దేవుణ్ణి చూడగలగాలి, దేవుని అర్థం చేసుకోగలగాలి. అబ్రహామును అర్థం చేసుకోవడం కాదు, అబ్రహాం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు విశ్వాసంతో, అది కాదు యాక్చువల్గా తెలుసుకోవాల్సింది. దాన్ని దాటి మనం వెళ్ళాలి. అబ్రహాం యొక్క విశ్వాసం ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే, కానీ అబ్రహాం యొక్క విశ్వాసం గురించి సబ్జెక్టే మనం తెలుసుకోవడానికి కాదు మనం వచ్చింది. అబ్రహాం ఏ దేవుని నమ్మాడో ఆ దేవుని తెలుసుకోవడానికి మనం అబ్రహాం చరిత్ర చదువుతాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందుకని చూడండి, బైబిల్లో భక్తుల యొక్క చరిత్ర కాదు యాక్చువల్గా అయితే మనం తెలుసుకోవాల్సింది. వాళ్ళని అక్కడితో ఆగిపోకుండా వాళ్ళని దాటి దేవుణ్ణి చూడగలగాలి. బోధ అనేటువంటిది మనం బోధించేటప్పుడు అబ్రహాం గురించి చెప్తూ అబ్రహాం ఎలాంటి దేవుని నమ్మాడు, అబ్రహాం ఎందుకు ఇలాగ నమ్మాడంటే దేవుడు ఇలాంటోడు కాబట్టి అబ్రహాం ఇలాగ నమ్మాడు, అది మనం మెయిన్ గురవ్వాలి. బైబిల్ తీసామంటే ఏదో బైబిల్ నాలెడ్జ్ కాదు సంపాదించుకోవడానికి, దేవుని గురించిన జ్ఞానం అవసరం. ఆ జ్ఞానంతో ఆగిపోకుండా దాన్ని బట్టి దేవుడు ఎలాంటి అర్థము చేసుకొని దానికి తగ్గట్టుగా ఆలోచించడం, మాట్లాడడం లేదా బ్రతడం అంటే చేయడానికే బైబిల్ మనకు దేవుడు ఇచ్చాడు. అందుకనే మనం ఇవన్నీ తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. సహజంగా జనరల్గా మనం తెలుసుకోవడం ఇలాంటివి చాలా కష్టం. జనరల్గా చాలామంది కూడా ఇవన్నీ బోధించరు, కానీ బైబిల్లో చాలా విషయాలు దేవుని గురించి ఉంది.
ఇవన్నీ కూడా ఏదో లోతైన విషయాలు అంటాం, కానీ నన్ను అడిగితే ఒక రకంగా లోతైన విషయాలే. ఎందుకంటే ఇది అంత ఈజీగా అర్థం చేసుకోగలిగే విషయాలు కాదు కాబట్టి లోతైన విషయాలు. కానీ లోతైన విషయాలు అంటున్నాం కాబట్టి ఇది పైన విషయాలు వేరుగా ఉన్నాయని కాదు. ఇది లోతైన విషయం అని మనం దేని గురించి అయితే అంటున్నామో దేవుని గురించి తెలుసుకుంటూ మనం లోతైన విషయాలు అంటున్నాం. ఎందుకంటే దేవుడు అంత ఈజీగా అర్థం కాదు కాబట్టి లోతైన విషయాలు అంటున్నాం మనం. కానీ యాక్చువల్గా ఇది బేసిక్గా ప్రతి క్రైస్తవుడు కనీసము తెలుసుకోవాల్సినటువంటి కార్యాలు. ఎందుకంటే మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం. అందుకే ఇంతకుముందు చెప్పాను, చూసారా, దేవుడు ఆ కనాను స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ సమర స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆరాధన గురించి మాట్లాడారు అక్కడ. ఇప్పుడు చూడండి, ఆరాధన మనం అందరం చేస్తాం. ఇప్పుడు ఆరాధన అనేసరికి క్రిస్టియన్ తెలుసుకోవాల్సినటువంటి ఒక కార్యం అనుకుంటాం. కానీ అక్కడ యేసుక్రీస్తు ఒక సమరయ స్త్రీతో, ఇంకా పెద్దగా దేవుని తెలుసుకోకుండా జీవిస్తున్నటువంటి ఆమెతో ఆరాధన గురించి మాట్లాడుతూ ఆ క్రమంలో దేవుడు ఎలాంటిడో చెప్పారు ఆమెకు. దాన్ని బట్టి ఆలోచించండి. ఈ రోజులో మనం ఆరాధన తెలుసుకుంటాం, కానీ దేవుడు ఎలాంటిడో తెలుసుకోం. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంటాం, కానీ దేవుడు ఆత్మ అని మనం అంటున్నప్పుడు దేవుడు ఆత్మ అంటే మీనింగ్ ఏంటి, మనకి దేవుని మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, దాని గురించి పెద్దగా మనం ఆలోచన చెయ్యం. కానీ ఆ రోజు యేసుక్రీస్తు మాత్రము దేవుని గురించే ఆమెకు చెప్పారు. అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా లోతైన విషయాలే, కానీ ఇవన్నీ కనీసం ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సినటువంటి కార్యాలు. ఎందుకంటే విశ్వాసము దేవుని బట్టి ఉంచుతున్నాం, ప్రార్థన దేవుని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఇంకేదైనా సరే ప్రతిదీ దేవుని బట్టే, ప్రతిదీ దేవుని బట్టి. కాబట్టి దేవుని గురించినటువంటి జ్ఞానము మినిమంగా ప్రతి క్రిస్టియన్కి ఉండాలి. కాబట్టి ఈ ఇలాంటివి ఎవరు సహజంగా ఎక్కడ మనం తెలుసుకోలేం. కాబట్టి ఒక రకంగా చూసుకుంటే మనం అంతా పైనే వాక్యం తెలిసిన ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. కాబట్టి ఏదో పైన 2-3 విషయాలే తెలుసుకున్నాం కాబట్టి మనకు కొన్నిసార్లు ఇలాంటివి లోతైన విషయాలు అనిపిస్తుంది. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు, కానీ బాగా లోతైన విషయాలు ఇవే బాగా డీప్గా ఉండే క్రిస్టియన్స్ మాత్రమే అనేటువంటిది కాదు. ఇది ప్రతి క్రిస్టియన్ తెలుసుకోవలసినటువంటి కార్యాలు ఇవి. అందులో చూడండి, ఈరోజు మనము ఈ దేవుడు సర్వవ్యాప్తి అనేటువంటి ఆ విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. దేవుడు సర్వవ్యాప్తి. ఇప్పుడు చూడండి, ఎక్కడ తీసిన మాట అంటే చూడండి, బైబిల్ ఒకసారి మరలా నేను చదువుతాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము ఒకసారి మరలా చదువుతాను. అక్కడ ఉంది చూడండి మాట. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం మరొకసారి నేను చదువుతాను చూడండి. నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరముగా నుండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు ఇక్కడ గమనించండి, ఇక్కడ దేవుడు తన గురించి మాట్లాడుతున్నాడు. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములు ఎందంతటా నున్నవాడను కానా? సరే, అక్కడ చూడండి, భూమి ఆకాశములు అందంతటా ఉన్నవాడను కానా అన్నాడు. అదే యాక్చువల్ చూస్తే దాన్ని ఏంటంటే ఇంగ్లీష్లో అయితే ఓమ్ని ప్రెజెంట్ అంటాం. ఓమ్ని ప్రెజెంట్ అంటే అర్థం ఏంటంటే, ప్రెజెంట్ అంటే ఉండడము, ఓమ్ని అంటే ప్రతి చోట, సర్వము అని వస్తుంది. అదంటే తెలుగులో చూస్తే సర్వవ్యాప్తి అంటాం. అంటే దేవుడు ఏంటంటే సర్వవ్యాప్తి అంటే ప్రతి చోటును వ్యాపించి ఉన్నటువంటి దేవుడు. సర్వవ్యాప్తి అంటే అర్థం ఏంటంటే దేవుడు ఈ స్థలంలో లేడు అనడానికి ఏ చోటు కూడా విశ్వమంతట్లో లేదు. నేను చెప్పేది భూమి మీద లేదు అంటలేదా, విశ్వమంతట్లో ఏదైతే ఈ భౌతికం ఏంటంటే ప్రపంచం ఉందని మనం చెప్పుకుంటున్నాం, అది భూమే కానీ ఆకాశమే కానీ ఇంకా వేరే వేరే నక్షత్రాలు ఇంకే ఉన్నా సరే ఉన్నది అని మనం చెప్పుకున్న ప్రతి దాంట్లో కూడా దేవుడు తన సన్నిధి చేత ఆయన ప్రతి దాన్ని కప్పున్నాడు. ఆయన ప్రతి చోట ఆయన వ్యాపించి ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు. కాబట్టి అందుకని సర్వవ్యాప్తి అన్నాం. సర్వం అంటే మొత్తం అంతా, సర్వవ్యాప్తి అంటే అర్థం సర్వము, అన్ని చోట్ల దేవుడు వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఇప్పుడు చూడండి, అది ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతున్నప్పుడు అక్కడ దేవుడు అలా మాట్లాడుతున్నాడు, కానీ అందులోనే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయనకు లక్షణం ఏంటో చెప్పే ప్రయత్నం దేవుడు అక్కడ చెప్తున్నాడు. మనకేం జనరల్ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ అక్కడ దేవుడు ఏం చెప్పే ప్రయత్నం చేశాడు. ఎలాగైతే ఆ సమర స్త్రీతో ఆరాధన గురించి మాట్లాడుతూ దేవుడు ఆత్మ ఉన్నాడు జస్ట్ సింపుల్ అలా చెప్పేశారు, కానీ అందులో దేవుడు ఆత్మ ఉన్నాడు అనే దాంట్లో చాలా లోతైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానం అందులో ఉంది. దేవుడు తన లక్షణం ఏంటో అక్కడ బయలుపరుచుకున్నాడు. అలా ఇక్కడ కూడా నేను లోకమందంతటా ఉన్నవాడును కానా అంటే అర్థం ఏంటంటే ప్రతి దానిలో దేవుడు వ్యాపించున్నాడు. దేవుడు లేనటువంటి స్థలం అంటూ, దేవుడు లేని చోటు అంటూ, ఆయనకి కనిపించినటువంటి ప్లేస్ అంటూ, స్థలం అంటూ ప్రపంచంలో ఏది కూడా యాక్చువల్గా లేదు. అందుకనే దేవుడు ఏమంటారు, మన దేవుడు సర్వవ్యాప్తి అంటాం. ఇప్పుడు చూడండి, ఇది జనరల్ నమ్ముతాం, కానీ అంటే మన దేవుడు సర్వవ్యాప్తి అని మనం నమ్ముతాం, కానీ అది ప్రాక్టికల్గా మనం పెద్దగా దాని గురించి దేవుడు సర్వవ్యాప్తి అన్నప్పుడు ప్రాక్టికల్గా దాని అర్థం ఏంటి, దేవుడు సర్వవ్యాప్తం దాన్ని చెప్పుకున్నప్పుడు ఎందుకు చెప్పుకున్నాడు సర్వవ్యాప్తి అని, దాని మీన్ ప్రాక్టికల్గా దాని ఇంప్లికేషన్స్ ఏంటి, దాని అర్థం ఏంటి. దేవుడు సర్వవ్యాప్తి అన్నామంటే జస్ట్ అక్కడ మనం ఏదో సర్వవ్యాప్తి అన్న మీనింగ్ తెలుసుకోవడానికి కాదు,
దేవుడు సర్వవ్యాప్తి అన్నాడు. దేవుడు యాక్చువల్ ఇంకేదో చెప్పే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. కానీ దేవుడు అంటే సింపుల్ ఒక స్టేట్మెంట్ లేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఆ సమరస్థితితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆత్మ కనుక అన్నాడు సింపుల్గా. మనం ఏంటంటే కేవలం ఏంటంటే దేవుడు ఆరాధించడం గురించి అక్కడ క్రీస్తు మాట్లాడారు అనుకుంటాం. ఆరు గురించి మాట్లాడారు, కానీ ఆరు గురించి మాట్లాడుతూ అక్కడ ఒక పాయింట్ ఏం చెప్పారంటే, బైబిల్లో సహజంగా ఎక్కడ కూడా నేరుగా బయలుపరచబడినటువంటి ఒక దేవుని యొక్క లక్షణం ఏంటంటే దేవుడు ఆత్మ అనే విషయాన్ని చాలా క్లియర్గా ఒక 2-3 పదాలు క్రీస్తు చెప్పేశారు. అది దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క గుణం అది. అలాగే బైబిల్లో కొన్ని చోట్ల ఏంటంటే ఆయన కొంచెం చెప్తున్నప్పుడు అందులో దాగున్నటువంటి ఒక విషయం ఏంటంటే యాక్చువల్గా దేవుడు తన లక్షణం ఏంటో మనుషులకు బయలుపరుచుకుంటున్నాడు. అది మనం లోతుగా అక్కడ పరిశీలన చేస్తే కానీ మనకు అది అర్థం కాదు. జస్ట్ ఏదో సింపుల్గా దేవుడు ఒక స్టేట్మెంట్ అలా చెప్పేశాడు మామూలుగా అనుకుంటాం మనం. కానీ అక్కడ దేవుడు యాక్చువల్గా ఏం చెప్పాడు, తన గురించి ఆయన చెప్పుకున్నాడు. అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే నేను అన్ని చోట్ల ఉంటాను కదా, నేను సర్వవ్యాప్తిని, అంటే ప్రతి చోట నేను ఉంటాను. ఇప్పుడు చూడండి, ఎందుకంటే చోట దాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు సర్వవ్యాప్తి అంటే దేవుడు ప్రతి చోట ఉంటాడు. ఇప్పుడు దేవుడు ప్రతి చోట ఉన్నాడంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రతిదీ కనబడుతుంది. అదే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అంటున్నాడు చూడండి అక్కడ, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా అన్నాడు. చూసారా? అంటే బేస్ అక్కడ దేవుడు కూడా ఏం చెప్పే ప్రయత్నం చేస్తాడంటే నన్ను గురించి మీరు అర్థం చేసుకున్నాను దేవుడు అంటున్నాడు. ఏమైనా అర్థం చేసుకోవాలంటే నేను సర్వవ్యాప్తిని అంటే అర్థం ఏంటంటే నేను ప్రతిదీ నాకు తెలిసిపోద్ది, ప్రతిదీ నాకు కనబడుతుంది. నా నుండి తప్పించుకునేవాడు, నా నుంచి దాక్కునేవాడు అంటూ ఎవరూ లేరు. ప్రపంచంలో నేను రీచ్ అవ్వలేని చోటు, నేను వెళ్ళలేని స్థలం అంటూ ఏది కూడా లేదు. మనం వెళ్ళలేం, మనకన్నీ తెలియదు, కానీ దేవుడికి ప్రతిదీ యాక్చువల్గా తెలిసిపోద్ది. ఆయన కనబడినటువంటి చోటు అంటూ ఏమీ కూడా లేదు. అది మన దేవుని యొక్క ప్రత్యేకత. అందులో మనకు విశ్వాసంగా మనకి పాజిటివ్గా కూడా ఒక మంచి విషయం ఉంది, నెగిటివ్ కూడా మంచి విషయం ఉంది. ఇప్పుడు దేవుడు సర్వవ్యాప్తి అన్నాడు, దేవుడు ప్రతి చోట ఉంటాడు అన్నాడు. కానీ చాలా సందర్భాల్లో క్రిస్టియన్స్గా మనమే కానీ లేదంటే ఈవెన్ వేరే భక్తి మార్గాల్లో కూడా బేసిక్ మనం చూసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే దేవుడిని ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారు, నేను క్రిస్టియన్స్ అయితే చెప్తున్నాను, మనం దేవుని ఏదో ఒక చోటుకి మాత్రమే పరిమితం చేస్తాం. మనం దేవుని ఎగ్జాంపుల్ చర్చ్ ఉందనుకోండి, మనం చర్చ్ బిల్డింగ్కే పరిమితి చేస్తాం. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇది దేవుని యొక్క సన్నిధి, దేవుడు ఇక్కడ ఉన్నాడు అని మనం చర్చ్ వరకు పరిమితం చేస్తాం. దేవుని యొక్క సన్నిధిని దేవుడు ఉన్నాడు అనేటువంటి దాన్ని మనకి ఎంత బాగా అర్థమవుతుంది, ఎక్కడ ఉన్నాడని చాలా క్లియర్గా మాత్రమే మనం అర్థం చేసుకున్నామంటే చర్చిలో మాత్రమే ఆయన ఉన్నాడు అనే విషయం కన్ఫామ్గా అర్థం చేసుకున్నాం. కానీ రియల్గా మన సిచ్యువేషన్స్లో, మన జీవిత విధానంలో, మన డైలీ లైఫ్లో కూడా ఆయన అక్కడ కూడా ఉన్నాడు, ఆయన ప్రతిదీ కనబడుతున్న విషయం కూడా బేసిక్గా మనం అర్థము చేసుకోవట్లేదు. కానీ దేవుడు క్లియర్ చెప్తే నాకు అన్నీ కనబడిపోతున్నాయి, నాకంతా తెలుసు, నేను లేని చోటు అంటే లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం దేవుని ఎంత లిమిట్ చేసామంటే దేవుని కేవలం ఒక బిల్డింగ్కో ఏదో కొన్ని పరిశుద్ధమైనటువంటి స్థలాల్లాగా ఏదో అనిపిస్తుందో. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఈవెన్ ఇప్పటికే కూడా చాలామంది క్రిస్టియన్స్ యెరూషలేము అనేటువంటి పట్టణము, అది చాలా ఇప్పటికే కూడా హోలీ ల్యాండ్ అంటాం, అంటే పరిశుద్ధ పట్టణం అంటారు చాలామంది, ఇప్పుడు కూడా అలా పిలుస్తారు. అది నిజంగా దాన్ని గౌరవించడం, ఎందుకంటే అక్కడ క్రీస్తు జన్మించినటువంటి స్థలం కాబట్టి, దేవుని ప్రజలు నివసించినటువంటి స్థలం కాబట్టి దాని గురించి దాని మీద కొంచెం ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉండడం మంచిదే. ఖచ్చితంగా దాని మీద ప్రత్యేకమైన అభిప్రాయం ఉండడం మంచిదే. ఆ మనుషుల్ని, ఆ గోత్రాలని, ఆ జనమును మనం గౌరవించడం కూడా మంచిదే, వాళ్ళు ఇష్టపడడం మంచిదే. కానీ ఏమర్థం చేసుకోవాలంటే కేవలం దేవుడు దానికి మాత్రమే పరిమితం అయిపోయినటువంటి వాడు కాదు, దానికి మాత్రం పరిమితం అయిపోయినటువంటి కాదు. ఎందుకంటే దేవుడు సర్వవ్యాప్తి అన్నప్పుడు ఒకవేళ యెరూషలేము పట్టణంలో దేవుడు ఉన్నాడు అని ఒకవేళ మనం చెప్పుకుంటే వాక్యాన్ని బట్టి అక్కడ ఆయన ఉన్నాడు, ఆయన సన్నిధి ఉందన్నది ఎంత వాస్తవం అంటున్నామో, ఇండియాలో కూడా అంతే సమానంగా దేవుని యొక్క సన్నిధి ఇక్కడ కూడా ఉంది. ఆయన యెరూషలేము పట్టణంలో ఎలా అయితే ఆయన వ్యాపించి ఉన్నాడు అంటున్నామో, ఇండియాలో కూడా అలాగనే వ్యాపించి ఉంటాడు. ఇంకా వేరే దేశాల్లో, ఖండాల్లో కూడా దేవుడు అలాగే వ్యాపించి ఉంటాడు. కాకపోతే మనం ఏంటంటే మనం ఇప్పుడు కూడా అలా అర్థం చేసుకోలేదు. మనసేపు ఏదో కొన్ని ఇందాక చెప్పినట్టు చర్చ్ బిల్డింగ్స్ కూడా ఏదో కొన్ని ప్లేసెస్కి మాత్రమే మనం పరిమితం చేసేస్తాం. అది దేవుని యొక్క స్థలము, దేవుడే అక్కడ ఉంటాడు, అది దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క స్థలము, దేవుని యొక్క బిల్డింగ్ అని ఇలాగ రకరకాల మనం అనుకుని ఉంటాం. కానీ ఏం మర్చిపోతుంటే అసలు ఒరిజినల్గా దేవుని యొక్క స్వభావం ఏంటి? దేవుని యొక్క స్వభావం ఏంటంటే దేవుడు అన్ని చోట్ల వ్యాపించి ఉండేటువంటి వాడు. అందుకే లాస్ట్ టైం ఒక వాక్య భాగం చూసుకుని మరొకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము ఎంతమంది ఒకసారి ఇది అంశంలో ఒకసారి మనం చూసుకున్నాం, మరొకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం చదువుతాను. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనము నేను చదువుతాను. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. సరే,
ఇక్కడ చూడండి, ఇక్కడ బైబిల్ మనం చూస్తే ఎంతమంది చెప్పని చూస్తారు. సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టించిన తర్వాత దాన్ని ఓపెనింగ్ రోజున మాట్లాడండి, ప్రభువా నీకు మేము మందిరం కట్టాం కానీ నువ్వు మందిరంలో మాత్రమే నువ్వు మందిరంలో నువ్వు పట్టేస్తావు అని కాదు, నువ్వు గొప్పవాడు అంటే, నువ్వెంత వ్యాపించున్నావంటే నువ్వు ఇక్కడ మాత్రమే ఉంటావని మేము అనలేము. మేము కట్టామని నీ కోసం బిల్డింగ్ అంటే కట్టాం, ఇక్కడ నువ్వు ఉంటావంటే ఇక్కడ కూడా నువ్వు ఉంటావు ఖచ్చితంగా. కానీ నువ్వు ఎక్కడ మాత్రమే ఉన్నావు అని ఏదో ఒక స్థలమునకు 4 గోళ్ల మధ్య మాత్రమే నిన్ను పరిమితము మేము చేయలేనంతగా నువ్వు వ్యాపించున్నావు, నువ్వంత గొప్పవాడివి అని ఇక్కడ సొలొమోను ఆ రోజున ప్రార్థన చేశాడు. సొలొమోనుకి అర్థమైంది, ఇప్పుడు దేవుడు ఇప్పుడు చూడండి ఈ బిల్డింగ్ ఉంది, దేవుడు ఇక్కడ ఉంటాడంటే ఖచ్చితంగా దేవుడు ఇక్కడ ఉంటాడు, డౌటే లేదు అందులో. దేవుని యొక్క సన్నిధి ఆయనే అన్నాడు కదా, క్రీస్తు అన్నారు, ఎక్కడైతే 2-3 నా నామం కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. కాబట్టి దేవుడు ఉంటాడు. కానీ మనం ఏం మర్చిపోకూడదు అంటే దేవుడు జస్ట్ ఈ 4 గోళ్ల మధ్యన చర్చి వరకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి వాడు కాదు. దేవుని ఏదో ఒక పరిశుద్ధమైన పట్టణానికి, ఒక పరిశుద్ధమైన దేశానికి, ఒక పరిశుద్ధమైనటువంటి స్థలానికి, ఒక పరిశుద్ధమైన బిల్డింగ్కి మాత్రమే మనం పరిమితం చేయలేం. ఎందుకంటే దేవుడు చెప్పేశాడు, నేను ప్రతి చోట వ్యాపించినటువంటి వాడిని, నేను సర్వవ్యాప్తులని దేవుడే ప్రతిదీ కూడా చెప్పేశాడు. అందుకని ఆ ఉద్దేశం ఇక్కడ సొలొమోను అంటున్నాడు, ప్రభువా నేను నిజంగా ఒక చోట మేము ఇరికించేసి ఒక జైల్లో బంధించినట్టుగా నేను ఏదో ఒక ప్లేస్లో, ఒక పట్టణానికో, ఒక బిల్డింగ్కో, ఒక మందిరానికి మాత్రమే పరిమితము చేయలేనంత నువ్వు గొప్పోడివి. అది గొప్పతనం మనం చూసినప్పుడు చూసాం. కానీ ఇది చూస్తే దేవుడు అంతగా వ్యాపించుంటాడు. దేవుడు ఎంతగా వ్యాపించున్నాడంటే ఒక చోటకు మాత్రం ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని మనం అనడానికి వీలు లేనంతగా ప్రతి చోట దేవుడు కవర్ చేసేసి ఉన్నాడు, దేవుడు వ్యాపించేసి దేవుడు ఉన్నాడు. కానీ యాక్చువల్గా ఏమైనా బైబిల్లో కూడా మనం చూసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలే కానీ, లేదంటే ఇజ్రాయెల్ ప్రజల యొక్క భక్తి జీవితాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లను బట్టి, సాంప్రదాయాలను బట్టి ఇజ్రాయెల్ ప్రజలే కానీ, లేదంటే ఇజ్రాయెల్ ప్రజలను చూస్తున్నటువంటి నేను సైతం కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ ప్రజల యొక్క దేవుడు కొన్ని ప్రాంతాలకి, కొన్ని ప్లేసెస్కి మాత్రమే పరిమితమైనటువంటి వాడుగా కూడా వాళ్ళు కూడా ఆ టైంలో అనుకున్నారు చాలా సందర్భంలో. అందుకే చూడండి, ఒక వాక్య భాగం చూద్దాం. చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథంలో నుంచి 20వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి మొదటి రాజుల గ్రంథంలో ఉండే 20వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనం ఇక్కడ చదువుతాను. చూడండి, మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ చూడండి, సిరియా ప్రజలు లేదా రాజు వాళ్ళు అనుకుంటున్న మాట, ఇజ్రాయెల్ ప్రజల గురించి, వాళ్ళ దేవుని గురించి వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట. మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతాను. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగున్న మనవి చేసిరి. చూడండి, సిరియా రాజు యొక్క సేవకులు ఇజ్రాయెల్ ప్రజల గురించి, వాళ్ళ దేవుని గురించి సిరియా రాజు చెప్తున్న మాట ఏంటంటే 23వ వచనం 2వ లైన్, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి, అయితే మనము మైదానమందు వారి యుద్ధము చేసినడలా నిశ్చయముగా వారిని గెలుచుదము. అలాగే 28వ వచనం కూడా చదువుతాను చూడండి. అది వాళ్ళు అనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి దైవజనుడు చెప్తున్న మాట, అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేలు రాజుతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు, అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించేదను. ఇక్కడ చూడండి, సిరియా రాజ్యానికి ఇజ్రాయెల్ ప్రజలకు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు సిరియా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఇజ్రాయెల్ ప్రజల గురించి, వారి దేవుని గురించి, వారి ఇజ్రాయెల్ ప్రజలు ఏ దేవుని అయితే నమ్మారో ఆ దేవుడు కొండలకు మాత్రమే దేవుడు, అంటే కొండ ప్రాంతాలకు మాత్రమే దేవుడు ఆయన. అంటే బేసిక్ మీనింగ్ ఏంటంటే వాళ్ళ దేవుడు ఎక్కువ కొండ మీద ఉంటాడు, కొండ మీద చాలా యాక్టివ్గా పనిచేస్తాడు వారి దేవుడు అనేటువంటి ఒక అభిప్రాయము సిరియా ప్రజలకు ఉంది. ఇప్పుడు వాళ్ళకి అలా ఎందుకు ఉంది అంటే, బైబిల్ చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు దేవునికి వాళ్ళు బలి అర్పించేటప్పుడు, ఇంకేదైనా కార్యం చేసేటప్పుడు ఎక్కువగా పర్వతం మీదకి వెళ్ళే వాళ్ళు చేయడం. అందుకే బైబిల్లో చాలా సందర్భాలు పర్వతం యొక్క పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. కర్మేలు పర్వతం, ఇలా ఆ పర్వతం, ఈ పర్వతం అని ఎక్కువ మనం పర్వతాల గురించి బైబిల్లో చూస్తాం. ఏదో నార్మల్గానే ఇజ్రాయెల్ దేశంలో పర్వతాలు ఎక్కువ, అందుకని పర్వతాల మీద కొన్ని కార్యాలు జరగడం. అలాగే ఏలియా కూడా బయలుదేరి ప్రవక్తల టైంలో కూడా అలాగనే పర్వతాల మీద. ఇవన్నీ బేసిక్గా ఓల్డ్ టెస్టిమెంట్లో ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు చేసిన చాలా ఆత్మీయ కార్యాలన్నీ కూడా, ఆచారాల సాంప్రదాయాలన్నీ కూడా పర్వతాల మీదే చేసేసరికి, ఆ ప్లేస్ చేసేసరికి ఏ అభిప్రాయము అన్యులు కలిగిందంటే, వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళ దేవుని గురించి, వాళ్ళ దేవునితో కాంటాక్ట్ అవ్వాలంటే, అంటే వాళ్ళు దేవునితో మాట్లాడాలన్నా, దేవునికి వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలన్నా వాళ్ళు కొండ ప్రాంతానికి వెళ్తారు. అంటే ఎందుకు కొండ ప్రాంతానికి వెళ్తారంటే, బహుశా వాళ్ళు ఏమనుకున్నారంటే, సిరియా ప్రజలు ఏమనుకున్నారంటే,
వాళ్ళు కొండ మీదకి వెళ్తే వాళ్ళు దేవుడు పై ఉన్నాడని బహుశా వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి, కొండ మీదకి వెళ్తే కొంచెం భూమి మీద కంటే కొంచెం ఆకాశానికి దగ్గరలో ఉంటారు కాబట్టి, వాళ్ళు తమ దేవునికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు దేవుని కొంచెం ఈ భూమి మీద ప్రార్థన చేయడం కంటే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుని కొంచెం హైట్ ఎక్కువ కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళారు, ఈజీగా యాక్సెస్ జరుగుతుంది. వారి ప్రార్థన దేవుడు కొంచెం ఈజీగా ఆలకిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆకాశానికి కొంచెం దగ్గరగా ఇలాంటి ఎత్తు ప్రాంతానికి వెళ్ళారు కాబట్టి, భూమి మీద కంటే పర్వతం మీద ఉంటే కొంచెం ఆకాశానికి దగ్గర ఉంటారు కాబట్టి దేవుడు వారి ప్రార్థనలకు ఇస్తాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఎక్కువ కూడా వాళ్ళ దేవుని సన్నిధిని అనుభవించటము, దేవుని దగ్గర సపోర్ట్ వాళ్ళకి ఎప్పుడు కూడా కొండల మీదే వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే పర్వతాల మీద దేవుడు దర్శించటము, పర్వతాల మీద దేవుడు వాళ్ళకు కొన్ని కార్యాలు అవ్వడం, వాళ్ళకు కొన్ని అనుభవాలు అవ్వడం, ఇవన్నీ కూడా దేవుడు చేసేసరికి ఆటోమేటిక్ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు దేవుడు యాక్టివ్గా పర్వతాల మీద పనిచేస్తాడు. అయితే మనం ఈసారి ఏం చేద్దామంటే, మనం పర్వతాల మీద యుద్ధం చేయొద్దు, మనం ఈసారి వాళ్ళని లోయలో కంటే మామూలు ప్రాంతాలు తీసుకొచ్చేసి అక్కడ మనం వీళ్ళతో యుద్ధం చేస్తే మనం గెలిచేస్తాము. ఎందుకని సిరియా ప్రజలు ఏం నమ్మారంటే, కొండ మీద అయితే వాళ్ళ దేవుడు సపోర్ట్ దొరికేస్తుంది, కానీ వాళ్ళ దేవుడు ఈ భూమి మీద అయితే లోయలో అయితే పనిచేయడు, పర్వతాల మీదే పనిచేస్తాడు. కాబట్టి లోయల్లో దేవుని యొక్క సపోర్ట్ వాళ్ళకి అందదు, వారి దేవుడు పర్వతం వరకే పరిమితం అయిపోయాడు. కాబట్టి ఈ లోయలోనికి వాళ్ళ దేవుడు అందుకోలేడు. కాబట్టి మనం లోయలో ఈసారి యుద్ధం చేద్దాం, మనం గెలిచేస్తాము. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే వాళ్ళ దేవుడు లోయల్లోనికి రాలేడు, అక్కడికి అందుకోలేడు వారిని అని, వాళ్ళకి సపోర్ట్ అందదని వాళ్ళ యొక్క భ్రమ. యాక్చువల్గా చెప్పాలంటే అది ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రవక్త వచ్చి చెప్పాడంటే ఏమనంటే, సరే రాస్తా అన్నాడు, ఇజ్రాయెల్ రాస్తా అన్నాడు. సరే వాళ్ళు అనుకొని యాక్చువల్గా మన దేవుడు కేవలం పర్వతాల వరకు మాత్రమే దేవుడు కాదు, మన దేవుడు లోయలకు కూడా దేవుడు అనే విషయము వాళ్ళకి అర్థం అవ్వాలి. కాబట్టి కానిద్దాం, నేను అక్కడ కూడా మీకు విజయాన్ని ఇస్తాను, అక్కడ కూడా వారి చేతికి మిమ్మల్ని మీ చేతికి వారిని నేను అప్పగిస్తాను దేవుడు చెప్పాడు. అక్కడ కూడా చూడండి, ప్రజలకు ఒక అభిప్రాయం. మనం కూడా చాలా సందర్భాల్లో మనం కూడా ఎలాగ ఉంటామంటే, కొన్ని కార్యాలు చేసి ఒకే ప్లేస్లో చేసి ఆ ప్లేస్కే మన దేవుడు పరిమితం అయిపోయి అనుకుంటాం. కానీ మన దేవుడు యాక్చువల్ ఒక ప్లేస్ పరిమితమైనటువంటి వాడు కాదు. ఇవి ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా దేవుడు కూడా నిబంధన మందసాన్ని కట్టించాడు, మందిరాన్ని కట్టించాడు, గుడారాన్ని కట్టించమని కూడా దేవుడు చెప్పాడు. ఇప్పుడు అక్కడ కూడా ఏంటి, దేవుడు ఉన్నాడా అంటే నిజంగా దేవుడు ఉన్నాడు అక్కడ, లిటరల్గా నిజంగా దేవుడు అక్కడ ఉన్నాడు. కానీ అలాగని అక్కడ ఉన్నాడని మనం అంటున్నప్పుడు దాని అర్థం మిగిలిన చోట లేడా అంటే అలాగని కాదు. కానీ బేసిక్గా చాలామంది అనుకుంటారు దేవుడు చర్చిలో ఉన్నాడు అంటే గుడారంలో ఉన్నాడు అంటే వేరే చోట ఇంకా లేడనుకుంటాం. మరి దేవుడు ఎందుకు అలాగ ఇచ్చాడు, అక్కడ మాత్రమే ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మనుషులుగా మనం అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు. కాబట్టి మనం కొన్నిటిని చూసినప్పుడే కొన్ని మనకి క్లియర్గా అర్థమవుతాయి. కాబట్టి మన భాషలోనికి వచ్చి దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో కొన్ని కార్యాలు ఇచ్చాడు, కొన్ని దేవుడు చేయమని చెప్పాడు. అలా చెప్పాడంటే దేవుడు ఇక్కడ కట్టేసి ఇందుకు వచ్చి నివాసం చేస్తానని చెప్పినప్పుడు దేవుడు వచ్చాడా అంటే దేవుడు వచ్చాడు, నివాసం చేశాడా, అతి పరిశుద్ధ స్థలంలో నివాసం చేశాడు. కానీ అలాగే దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు అన్నాం కాబట్టి వేరే చోట లేడని కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, దేవుడు అక్కడ ఉన్నాడని మనం అంటున్నప్పుడు వేరే చోట లేడన్న భావనతో ఉంటాం, చూసారా, అది ప్రాబ్లం. ఇప్పుడు దేవుడు అక్కడికి ఉన్నాడని మనం అంటున్నప్పుడు వెంటనే ఏమనుకుంటాం, ఈవెన్ క్రిస్టియన్స్కి మన సంగతి చెప్తారా, మనం ఏమనుకుంటామంటే దేవుడు అక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ లేడని అనుకుంటున్నాం మనం. కానీ యాక్చువల్గా మనం ఏం గ్రహించాలంటే, దేవుడు మందిరంలో పట్టడు, కానీ దేవుడు మందిరాన్ని సొలొమోనుతో కట్టించాడు. అది దేవుడికి తెలుసు, కానీ అద్భుతమైన సొలొమోను కూడా విషయం అర్థమైంది. అలాగే మనం కూడా ఏంటంటే చర్చిలోకి వచ్చినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సొలొమోనులాగా దేవుడు ఇక్కడ ఉంటాడా అంటే ఉంటాడు, అందుకని మందిరాన్ని కట్టించాం మనం. కానీ దేవుడిని ఇందులో మాత్రం పెట్టేస్తామే, దేవుడు ఈ బిల్డింగ్లో పట్టేస్తాడా, ఇంతవరకు మాత్రం దేవుడు ఉంటాడంటే ఇక్కడ వరకు మాత్రమే దేవుడు ఉంటాడు. దేవుడు దీని ఇంకా వ్యాపించి ఉన్నాడు, దేవుడు దీనికంటే ఇంకా అపారమైనటువంటి వాడు, గొప్పవాడు, వ్యాపించున్నాడు, సర్వవ్యాప్తి. కాబట్టి దేవుడు ఇక్కడ మాత్రం పరిమితమైన వాడు కాదు. మరప్పుడు మిగిలిన ప్లేస్కి అయితే ఇప్పుడు చర్చ్ను మిగిలిన ప్లేస్ కూడా అంతా ఒకటే అయిపోద్ది అంటే, యాక్చువల్గా దేవుడికైతే అంతా ఒకటే చెప్పాలంటే. కానీ నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుని యొక్క సన్నిధిని బెస్ట్గా అనుభవించగలిగేటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ నువ్వు నేర్చుకోవాలంటే దేవుడు ప్రతి చోట ఉంటాడన్న విషయము నువ్వు ఇక్కడ అనుభవించి నేర్చుకోవాల్సిన విషయము. దేవుడు ప్రతి చోట ఉంటాడంటే ఉంటాడు, కానీ నువ్వు అనుభవించగలవా ప్రతి చోట అంటే నువ్వు ప్రతి చోట నువ్వు అనుభవించలేవు. అందుకని మనం ప్రతి చోటకే మనము ప్రార్థన అంత ఈజీ చేయలేము. చర్చలోకి వచ్చినప్పుడు మనకున్నంత ఆత్మీయత మనకి బేసిక్ బయట మనకి ఉండదు. ఎందుకూడదంటే ఇక్కడ మనకు వాతావరణం ఉంది, ఇక్కడ మనం దాన్ని అనుభవించగలుగుతాం, దేవుని యొక్క సన్నిధిని మనం దాన్ని పొందుకోగలుగుతాం, దాన్ని గ్రహించగలుగుతాం. కానీ బయట మనం దాన్ని అంతగా గ్రహించలేము. అలాగని దేవుడు అక్కడ లేడా అంటే దేవుడు అక్కడ లేడని కాదు, నీకు ప్రాబ్లం, అది దేవుని ప్రాబ్లం కాదు. అది దేవుడా నువ్వు ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు ఇంకెక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడికి అంతగా రాలేడండి అని సిరియా ప్రజలు అలాగే తనుకున్నారని అన్నారు. మనకు కొన్నిసార్లు మనం అనుకున్నాం మన దేవుని గురించి, కానీ దేవుడు అలా కాదు.
అందుకని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు కూడా గుడారం ఇచ్చాడు. ఎందుకంటే అక్కడికి వచ్చి నువ్వు నేర్చుకో, నువ్వు దేవుని సన్నిధి ఎలా ఉంటుందో అర్థం చేసుకో. అది నేర్చుకున్న శాంపుల్, అది 4 టెస్ట్ లాగా, అది ఒక రుచి చూసి నువ్వు అర్థం చేసుకుని ఒక దేవుని సన్నిధి ఎలా ఉంటుందో అని అనుకొని నేర్చుకొని గ్రహించి అదే నువ్వు బయట కూడా అనుభవించడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం ప్రయత్నము చేయాలి. ఒక శాంపుల్ లాగా దేవుడు ఇచ్చాడు గుడారం అనేటువంటిది పాత నిబంధనలో. కానీ దేవుడు దానికి మాత్రమే పరిమితం అయినటువంటి వాడు కాదు. అలాగే న్యూ టెస్ట్మెంట్లో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా చర్చ కట్టించుకుంటాం, చర్చలో ఉంటాం. దేవుడే వచ్చి 2-3 కూడిన చోట ఉంటానన్నాడు కాబట్టి ఉంటాడు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకుని దేవుడు ఇక్కడ మాత్రమే పరిమితం అయిపోయాడు, ఇక్కడ మాత్రమే ఉన్నాడని మాత్రము కాదు. దేవుడు సర్వవ్యాప్తి. నువ్వు కనుక దేవుని ఎంత తక్కువ అర్థం చేసుకుంటావో, నువ్వు ఎక్కువ అర్థం చేసుకునే కొలది, ఇవి ఎగ్జాంపుల్ ఈరోజు చెప్పినట్టు అర్థం చేసుకునే కొలది నువ్వు దేవుడు ప్రతి చోట ఉన్నటువంటి గ్రహింపు, అవగాహన నువ్వు బహుశా వేరే ప్రాంతాల్లో కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ చేసేటువంటి అవకాశం నీకు ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధి ఎక్కడైతే ఎలా అనిపిస్తున్నావో అలా అనుభవించగలిగేటువంటి అవకాశం నీకు అక్కడ కూడా ఉంటుంది. కానీ ఎప్పుడు ఉంటుంది తెలుసు, అది ఎప్పుడు ఉంటుంది, ఇక్కడికి వచ్చి నువ్వు బాగా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే నీకు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి వాక్యాలు చెప్పడం ప్రాబ్లం ఏంటంటే, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి నేను చర్చ రాకపోయినా నేను దేవుడిని ఇంటి దగ్గర కూడా నేను పాటలు విన్నాను, ఆరాధించాను, లేదా వాక్యం విన్నాను, లేదంటే ప్రార్థన చేశాను, దేవుని సన్నిధి అనుభవించాను చెప్పుకోవచ్చు కొన్నిసార్లు మనం. కానీ చెప్తున్నంటే దేవుడు నేను సర్వవ్యాప్తి అని చెప్పిన తర్వాత నేను దేవుడు గుడారం కట్టమని చెప్పాడంటే ఖచ్చితంగా ఒక బలమైన కారణం ఉంది. అప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు నేను సర్వవ్యాప్తం చెప్పుకున్న తర్వాత కూడా వాళ్ళందరూ కూడా మందిరంలోకి వెళ్ళారు, గుడారానికి వెళ్ళారు. సంవత్సరంలో ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధంలోకి వెళ్ళి బెల్లర్పిస్తున్నాడంటే, ఒకవేళ కనుక అనుకున్న ఓల్డ్ టెస్టమెంట్లో ఎవరన్నా కనుక వాక్యం అర్థమైపోయి దేవుడు ఓల్డ్ టెస్టమెంట్లో చెప్పాడు కాబట్టి దేవుడు ప్రతి చోట ఉంటాడండి, దేవుడు ఒక చోట ఏంటి కాబట్టి నేను గుడారానికి వెళ్ళకుండా నేను ప్రార్థన చేశాను అన్నారంటే నేను ఇంకా నీకు దేవుడు సరిగ్గా అర్థం కాలేదని అర్థం, అది అజ్ఞానం. ఓల్డ్ టెస్టమెంట్లో ఎవరు అలా అన్నవాళ్ళు బైబిల్లో లేరు, కానీ ఈ రోజుల్లో మనం అంటాం. ఎందుకంటే న్యూ టెస్టమెంట్లో ఉన్నాం కదా అంటాం మనం. కానీ న్యూ టెస్టమెంట్ నీకు సరిగ్గా ఇంకా నీకు అర్థము కాలేదని అర్థం. నువ్వు శరీరానుసారంగానే నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకో. నూతన నిబంధన కాలం అంటే ఏంటో శరీరానుసారంగా మాత్రం అర్థం చేసుకుంటే కొన్నిసార్లు అలా అనుకుంటాం మనం. కానీ పాత నిబంధనలో దేవుడు సర్వవ్యాప్తి అయ్యింది కూడా మందిరాన్ని ఇచ్చాడంటే ఒక బలమైన కారణం ఉంది. అలాగే నూతన నిబంధనలు కూడా దేవుడు సమాజంలో కూట మానద్దు అన్నాడంటే ఖచ్చితంగా ఎక్కడ 2-3 నా నామం కూడా ఉంటారో నేను అక్కడ ఉంటానని దేవుడు చెప్పాడంటే అక్కడ కూడా ఖచ్చితంగా బలమైన కారణం ఖచ్చితంగా ఉంది. దేవుడు అలా చెప్పాడు కాబట్టి దేవుడు వేరే చోట ఉండలేదు అని మాత్రము కాదు. ఇక్కడికి వచ్చి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి దేవుడు అలాగే మనకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే దేవుడు ప్రతి చోట ఉండేటువంటి వాడు, ప్రతి చోట వ్యాపించున్నాడు. ఇప్పుడు చూడండి, ఇందులో కూడా కొన్నిసార్లు ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రతి చోట ఉన్నాడని నిజంగా లోతుగా ఆలోచించమనుకోండి, దేవుడు ప్రతి చోట ఉన్నాడు అని మనం చెప్పామంటే అర్థం ఏంటి? నన్ను చెప్పినట్టు దేవుడు పరిశుద్ధమైన ప్రాంతాలకి, పరిశుద్ధమైన స్థలాలకి, పరిశుద్ధమైన పట్టాలకి మాత్రమే పరిమితం కాదు అన్నామంటే మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా దేవుడు ఇంకా అలాగనే వ్యాపించున్నాడని చెప్తున్నాం. అప్పుడు మిగిలిన చోట వ్యాపించున్నాడని చెప్తున్నప్పుడు యాక్చువల్లీ ఎలాగైతే మన భూమి మీద కొన్ని పవిత్రమైన స్థలాలు ఉన్నాయంటున్నామో అలాగే ఈ విశ్వమంతట్లో దేవునికి సంబంధించినంత వరకు దేవుడు చాలా విషయాలు అపవిత్రముగా దేవుడు కొన్నింటిని ఎంచాడు. ఇప్పుడు అలా చూసినప్పుడు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద కూడా చాలా అపవిత్రమైనటువంటి స్థలాలు కూడా చాలానే ఖచ్చితంగా ఉన్నాయి కదా, అవునా కదా? ఖచ్చితంగా భూమి మీద ఎలాగైతే పరిశుద్ధ స్థలాలు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు, అలాగే అపవిత్రమైన స్థలాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు విగ్రహారం జరిగే చోట అపవిత్రమైన స్థలం ఒక రకంగా చెప్పాలంటే దేవుడికి సంబంధించిన వరకు ఇప్పుడు ఆ చోట కూడా దేవుడు ఉంటాడు నిజంగా. ఇప్పుడు అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే లోతు తెలిసిన ప్రయత్నం చేసినప్పుడు ఆలోచించాలి. అదే ప్రతి చోట ఉంటాడు అన్నప్పుడు సరే చర్చిలో కాదు వేరే చోట కూడా దేవుడు ఉంటాడని చెప్పాం, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు పరిశుద్ధ స్థలాలే కాదు ప్రతి చోట వ్యాపిస్తాడు అన్నప్పుడు సరే ఇప్పుడు అపవిత్రముగా పరిగణించేటువంటి ప్లేసెస్లో కూడా దేవుడు ఉంటాడా అంటే యాక్చువల్ మనం చూస్తే దేవుడు సర్వవ్యాప్తం తానే చెప్పాడు కాబట్టి యాక్చువల్ దేవుడు ప్రతి చోట దేవుడు ఉంటాడు. ఇప్పుడు వెంటనే మనకు వచ్చే డౌట్ ఏంటంటే దేవుడు పవిత్రమైనటువంటి వాడు అన్నప్పుడు, దేవుడు పరిశుద్ధుడైనప్పుడు దేవుడు కనీసం పాపాన్ని అలాంటిది అనేది కూడా కనీసం చూడడానికి బైబిల్ కూడా యాక్చువల్గా ఉంది, హబబ్ గ్రంథంలో కూడా ఉంటుంది యాక్చువల్గా అన్నమాట. ఇప్పుడు దేవుడు అలాంటి వాడు అనుకున్నప్పుడు మరి దేవుడు అలాంటి ప్లేసెస్లో అంత కంఫర్టబుల్గా దేవుడు ఎలా ఉంటాడు? సరే చర్చలు అంటే అందరూ దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మనం గొప్పగా కొనియాడుతున్నాం, అక్కడ దేవుడు ఉన్నాడు, ఓకే. మరికొన్ని దేవుని అంగీకరించినటువంటి ప్లేసెస్, దేవుని గురించి చెడుగా మాట్లాడేటువంటి ప్లేసెస్, దేవుని చులకనగా చేసేటువంటి ప్లేసెస్ ఉన్నాయి, అసలు దేవుడే లేడైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి, దేశాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా దేవుడు ఉంటాడా అంటే ఖచ్చితంగా దేవుడు అక్కడ కూడా యాక్చువల్గా అయితే దేవుడు సర్వవ్యాప్తం అన్నాడు దేవుడు అక్కడ కూడా ఉంటాడు. ఎగ్జాంపుల్ చెప్పండి, సినిమా హాల్లో ఉంటాడా దేవుడు? యాక్చువల్ చూసుకుంటే అక్కడ కూడా యాక్చువల్గా దేవుడు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఉంటాడు. ఎందుకంటే దేవుడు సర్వవ్యాప్తం చెప్పాడు కూడా ఉంటాడు. కానీ మనం నమ్మడం ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు అలాంటి చోట దేవుడు ఎలా ఉంటాడంటే దేవుడు పరిశుద్ధమైన వాడు అనుకున్నప్పుడు అలాంటి అపవిత్రమైన ప్లేసెస్లో దేవుడు నిజంగా ఉంటాడా? దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. కానీ మనం ఎందుకు అది నమ్మొద్దు, మనకి ఎందుకు కాదంటే దేవుడు పరిశుద్ధుడు అనుకున్నప్పుడు దేవుడు పాపంతో ఎటువంటి సంబంధం లేదు, దేవుడు అలాంటిది అసలు ఏది చూడ్డు, ఆయన చూడలేనంత పరిశుద్ధుడు అని మనం చెప్తున్నప్పుడు మరి అలాంటి చోట దేవుడు ఎంత కంఫర్టబుల్ దేవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు చూడండి, నేను దేవుడు ప్రతి చోట వ్యాపించున్నాడని చెప్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, పర్సనల్గా ఇక్కడ ఒక మన చర్చిలో ఉన్నామనుకున్నప్పుడు వ్యక్తిగతంగా దేవుడు ఎంత పర్సనల్గా నిజంగా ఉన్నాడని అంటున్నామో
దేవునికి సంబంధించినందుకు ప్రపంచం అంతా కూడా అంతే పర్సనల్గా దేవుడు ఉన్నాడు. నీకది పర్సనల్ కాకపోవచ్చు, కానీ దేవుడికి అది పర్సనల్లే. ఇప్పుడు దేవుడు ప్రపంచం ఇప్పుడు ఉన్నాడు చూడండి. ఇప్పుడు ప్రపంచం అంతా దేవుడు వ్యాపించున్నాడని చెప్తున్నప్పుడు, ఇప్పుడు మనం ఇక్కడ చర్చిలో మనం ఇక్కడ కూడుకున్నాం, ఇక్కడ మన వాక్యం ఉన్నాం, దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉంటాను, ఎక్కడైతే కూడుంటారో ఉంటాను చెప్పాడు కాబట్టి ఇక్కడ పర్సనల్గా ఉన్నాడు. కానీ ప్రపంచంలో వేరే చోట జనరల్గా ఉన్నాడు అనుకోవడానికి వీలు లేదు. అలాగనుకోకండి ఇప్పుడు కూడా. ఇది మనకి పర్సనల్ ఇక్కడ, కానీ దేవునికి ఇది పర్సనల్, వేరేది జనరల్ అని కాదు. దేవునికి అంత పర్సనల్లే. ఎందుకంటే ఆటోమేటిక్గా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అన్ని పర్సనల్లే. దూరము దగ్గర అనేటువంటిది మనకి కానీ దేవునికి కాదు అని అందుకంటాం. అందుకని చూడండి, మా స్టార్ట్లో కూడా మనం చదివి చూసారా, నేను దూరంగా ఉండేవాడిని, నేను సమీపంగా దూరంగా మాత్రమే కాదు సమీపంగా కూడా ఉండేటువంటి వాడిని, నేను సమీపంగా మాత్రమే కాదు నేను దూరంగా కూడా ఉంటాను. అక్కడ దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడు? దేవుడు ప్రతి చోట ఉంటే దేవుడు నేను దూరంగా కూడా ఉంటాను ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు నేను అనొచ్చు, నేను మీకు దూరంగా ఉంటాను అనొచ్చు, నేను డిస్టెన్స్ మూవ్ అవ్వచ్చు నేను, కానీ దేవుడు ప్రతి చోట వ్యాపించున్నాడని చెప్తున్నప్పుడు దేవుడు పక్కలా జరిగిపోతాడు. దేవుడు ఆల్రెడీ ప్రతి చోట నింపబడి ఉన్నాడు అనుకున్నప్పుడు ఆయన ఒక ప్లేస్ ఉండకుండా వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడని మనం ఎలా చెప్పగలుగుతాం? కానీ బైబిల్లో దేవుడు అంటున్నాడు, నేను దగ్గర మాత్రమే కదా నేను దూరంగా కూడా ఉండేటువంటి వాడని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్తున్నాడంటే దాని అర్థము దేవుడు ఒక చోట కొంచెం దూరం ఉంటాడు, ఇంకో చోట దగ్గర ఉంటాడు, ఒక చోట పర్సనల్గా ఉంటాడు, ఒక చోట జనరల్గా ఉంటాడని కాదు అర్థం. అక్కడ మనుషులు నీకు అర్థం కావాలి కాబట్టి దేవుడు అలా కొన్నిసార్లు నీకు అర్థమయ్యే భాషలో దూరము దగ్గర అని మాట్లాడాడు. కానీ దేవుడు ప్రతి చోట ఉన్నాడు అనుకున్నప్పుడు దేవునికి దగ్గర దూరం అంటూ దేవునికి ఏమీ యాక్చువల్గా లేదు. సర్వము అన్నాం అంటే అదేం చెప్తుంది అంటే దేవునికి నాకు అది దూరంగా ఉంది, నాకు అమెరికా దూరం, నాకు ఇండియా దగ్గర, నాకు ఈ చర్చ దూరం, నాకు ఆ చర్చ దగ్గర అన్నది దేవునికి అయితే యాక్చువల్గా లేదు. కానీ మనకు ఉంటుంది అలాగా. అందుకని దేవుడు కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు మన భాషలో దేవుడు అలా మాట్లాడుతున్నాడు, కానీ దేవునికి యాక్చువల్ అదేమీ లేదు. కొన్నిసార్లు దేవుడు లేడనే మనకు అనిపిస్తుంది, దేవుడు దూరంగా ఉండదు మనకు అనిపిస్తుంది. యాకోబు చూసారా, అలా నేను మోసం చేసి పారిపోతున్నప్పుడు ఆ టైంలో సడన్గా దర్శనం వచ్చిన తర్వాత సడన్గా నిద్రలోంచి లేచాడు, దేవుడి స్థలం అందు ఉన్నాడు కానీ అది నాకు తెలియలేదు అన్నాడు, తెలియకపోయాను అన్నాడు. దేవుడు ఉన్నాడు కానీ నాకు తెలియలేదు అంటే అర్థం ఏంటి? ఒక మూమెంట్లో ఇక్కడ దేవుడు ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ, కాకపోతే నాకు ఒక మూమెంట్ నాకు అర్థం కాలేదు, నాకు తెలియలేదు. కానీ సడన్గా ఒక టైం వచ్చి మొత్తానికి ఏదో నాలో ఏదో జరిగింది, సడన్గా నాకు దేవుడు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు అనే విషయము నాకు అర్థమైంది. దేవుడు ఇప్పుడు వచ్చాడు ఇక్కడికి అనలేదు, దేవుడు ఉన్నాడనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. సరే, అది ఇప్పుడు ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రతి చోట ఉంటాడు కానీ నువ్వు అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. నీకు అక్కడ దేవుడు ఉన్నాడని నీకు అనిపించలేదు కాబట్టి అక్కడ దేవుడు యాక్చువల్గా లేడు అని కాదు అని యాకోబే డైరెక్ట్గా మనం చెప్తున్నాడు. డైరెక్ట్గా యాకోబు చెప్తున్నాడు, దేవుడు ఎక్కడున్నా నాకు తెలియపోయింది అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉంటాడు కానీ మనకు కొన్నిసార్లు తెలియకపోవచ్చు. అందుకే అలాంటిది కొన్నిసార్లు నీకు తెలియకుండా ఉండేటువంటిది దేవుడు లేడు అని దేవుడు నిజంగా లేడు అనిపించి అలా కూడా నీకు నిజంగా ఉంటుంది. కానీ అలాగని నీకు అనిపించింది కాబట్టి దేవుడు అక్కడ యాక్చువల్గా అక్కడ లేని ఆబ్సెంట్ అయిపోయాడండి, ఆ ప్లేస్ అసలు దేవుడే లేడు అనుకోవడానికి వీళ్ళు లేదు. విశ్వమంతట్లో దేవుడు లేని చోటు అంటూ ఆయన వ్యాపించకుండా ఉన్నటువంటి ప్లేస్, సీక్రెట్ ప్లేస్ దేవునికి ఉంది అన్నకంటూ ప్రపంచంలో ఏది కూడా లేదు. కాబట్టి దేవుడికి దూరము దగ్గర అని ఇది ఇక్కడ పర్సనల్గా ఉంటాను, నేను అక్కడ జనరల్గా ఉంటాను అన్న దేవునికి వెళ్ళి దేవునికి ప్రపంచం అంతా కూడా పర్సనల్లే. కాకపోతే మనకు లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి, మనకు కొన్ని దూరము దగ్గర ఉన్నాయి కాబట్టి మనం చర్చకు వస్తాం దేవుని సన్నిధిని అనుభవించడానికి. మనం చర్చకు వచ్చి ప్రార్థన చేస్తాం, స్పెషల్గా ట్రీట్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఇక్కడ అనుభవించేంతలా ఇక్కడ నీకు దేవుడు ఉన్నాడని తెలిసినంతగా నీకు వేరే చోట నీకు తెలియదు కాబట్టి నువ్వు దేవుని సన్నిధి నువ్వు అబ్జర్వ్ చేయలేవు, నువ్వు అంగీకరించలేవు, నువ్వు తెలుసుకోలేవు, నువ్వు గ్రహించలేవు. అందుకనే తెలుసుకోవడం కోసం అది మనం అవసరం అనుకున్నాం కాబట్టి దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా కూడా మనం చర్చకు వస్తున్నాం. కానీ దేవుడు యాక్చువల్గా ప్రతి చోట ఉండేటువంటి వాడు. ఒక వాక్య భాగం చూద్దాం చూడండి ఒకసారి, యెషయా గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. అందుకని యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55 6వ వచనం చదువుతాను. యెషయా గ్రంథము 55 అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథం 55 వచనం 6వ వచనం చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని. సార్, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే దేవుని వేడుకోండి, దేవుడు దగ్గరగా ఉన్నప్పుడే. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు కొన్నిసార్లు దూరంగా కూడా ఉంటాడా అంటే దేవుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, దేవుడు దూరంగా ఉన్నాడు అన్నా అంటే అర్థం ఏంటి? దేవుడు దగ్గర లేడు అని మనం అనేస్తున్నాం. కానీ బైబిల్ చెప్తుందంటే నేను లేని చోటు అంటూ యాక్చువల్గా ఏది కూడా లేదు. ఇక్కడ దేవుడు కూడా యాక్చువల్ ఎందుకు అలా మాడుతున్నాడు?
సమీపంగా ఉన్నప్పుడే మీరు ఆయన వెతకండి అన్న మాట ఎందుకు ఉంది? దేవుడు దొరికేటప్పుడే, దేవుడు మీకు దగ్గరగా ఉన్నప్పుడే మీరు వెళ్ళి ఆయన పట్టుకోండి. ఆయన మీకు దొరుకుతూ ఉన్నప్పుడు, ఆయన మీకు అందుబాటులో ఉన్నప్పుడు, దగ్గరగా సమీపంగా ఉన్నప్పుడు వెళ్ళండి, ఆయన కలవండి, ఇలా మీట్ అవ్వండి. ఆయన దగ్గర ఉన్నప్పుడే మీరు దాన్ని అవైల్ చేసుకోండి, దాన్ని యూజ్ చేసుకోండి, అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఈ మాట కూడా దేవుడే చెప్తున్నాడు. ఇందాక చెప్పినట్లుగా దేవుడు నేను సమీపంగా ఉన్నప్పుడే అంటే దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు, మీ దగ్గర నేను వెళ్ళిపోతాను దూరంగానే కాదు. అలాగని దేవుడికి యాక్చువల్ అలాంటిదంటూ దేవుడికి ఏమీ లేదు. కాదు, దేవుడు ఇక్కడ మనుషుల యొక్క భాషలో చెప్తున్నాడు. ఏమనంటే నేను మీకు దొరుకుతాను మీకు అనిపించినప్పుడు నువ్వు దేవుని సన్నిధిని తెలుసుకోగలిగే అవకాశం నీకు ఉన్నప్పుడే నువ్వు తెలుసుకో. ఎందుకంటే దేవుడు ప్రతి చోట ఉంటాడు. నువ్వు అనుకోను కనుక అలాగనా నీకు దగ్గరగా నువ్వు ఫీల్ అవుతున్నప్పుడే, దగ్గరగా నువ్వు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతూ ఉన్నప్పుడు కనుక, నీకు అది తెలుస్తూ కూడా కనుక నువ్వు కావాలని కనుక నువ్వు దూరం జరిగేవంటే, ఓ టైం వచ్చేసరికి దేవుడు ఉంటాడు కానీ నీకు దేవుడు దూరంగా ఉన్నాడని నీకు అనిపిస్తుంది. దేవుడు ఉన్నా సరే నీకు అది తెలియకుండా పోద్ది. ఒక టైం వస్తే నువ్వు దూరం జరిగే ఏం జరిగిపోతుందంటే ఆత్మీయ జీవితంలో ఓ టైం వస్తే నీకు తెలియకుండా నువ్వు ఎప్పటికి కూడా నువ్వు అందనంత దూరంగా నీకు దేవుడు ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది. అందుకనే సహవాసంగా తరచూ కూడుకుని, అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. దేవుడు ఇక్కడ చెప్తాడు, నేను చెప్తున్న మాట కాదు. దేవుడు అన్నాడు, నేను సమీపంగా ఉన్నప్పుడే మీరు వెతకండి. సరే, సమీపంగా ఉన్నప్పుడే మీరు వెతకండి. దేవుడు ఉన్నాడని నీకు అనిపిస్తున్నప్పుడల్లా నువ్వు వీళ్ళంత తరచుగా వచ్చేస్తుంటే చర్చికి వచ్చిన తర్వాత నేను సమీపంగా ఉన్నాను కాబట్టి నన్ను వెతుకు, నేను దొరుకుతాను. నువ్వు కనుక నేను సమీపంగా తెలిసిన తర్వాత కూడా నువ్వు కనుక వెతకడం మానేసావంటే ఒక టైం వస్తే నేను దూరంగా ఉన్నానని నీకు అనిపిస్తుంది. నువ్వు సమీపంగా ఉన్నప్పుడే నువ్వు వెతకలేనప్పుడు, నేను దూరంగా ఉన్నప్పుడు నీకు అస్సలు నువ్వు నన్ను కనుగొనలేవు. అది స్పిరిచువల్ డిజాస్టర్ అవుతుంది అప్పుడు. అది అందుకని చూడండి, చర్చరాడు అందుకని ఇంపార్టెంట్ అంటాను. దేవుడు దొరుకుతున్నప్పుడు, అవకాశం దేవుడు మనకి ఇస్తున్నప్పుడు, ఇది రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది అని అనుకోవడానికి క్రిస్టియన్ లైఫ్లో వీలైతే లేదు. ఎందుకంటే దేవుడు దూరం జరిగిపోతాడని కాదు, కానీ నువ్వెంత దూరం జరిగిపోతావంటే, నువ్వెంత చల్లబడిపోతావంటే దేవుడు ఉన్నాడనేటువంటి గ్రహింపు కూడా నీకు లేకుండా పోద్ది. అది బహుశా మళ్ళీ తిరిగి నువ్వు దాన్ని రిస్టోర్ చేసుకుంటావని, దాన్ని తిరిగి సమకూర్చుకుంటావని గ్యారెంటీ కూడా యాక్చువల్ అయితే ఉండదు. ఎందుకంటే మాట ఎవరో పాస్టర్ గారు విశ్వాసాన్ని చర్చ రప్పించుకోవడానికి బెదిరించడానికి చెప్పిన మాట కాదు, దేవుడే స్వయంగా చెప్తున్న మాట. నేను సమీపంగా ఉన్నప్పుడే మీరు వెతకండి అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అంటే ప్రతి చోట ఉన్నటువంటి దేవుడు కూడా ఏం తెలుసు అంటే, ఓ మొమెంట్ వస్తే మనుషుల యొక్క బలహీనత ఎలాంటిదంటే, నేను సమీపంగా ఉన్నప్పుడు మీరు వెతకలేకపోతే, ఓ టైం వస్తే నేను చాలా దూరంగా ఉన్నానని మీకు అనిపిస్తుంది. సమీపంగా ఉండే మీరు వెతకలేకపోతే ఇంకా దూరంగా ఉన్నప్పుడు మీరు అసలు ఎలా వెతుకుతారు, మీరు ఎలా కనుగొంటారు? ఇప్పుడు చూడాల్సింది ఒకసారి. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి సన్నిధి మనకి ఎంత ఇంపార్టెంట్, దేవుని సన్నిధి మనకి ఎంత ఇంపార్టెంట్, వెతకడం ఎంత ఇంపార్టెంట్. అందుకే చర్చకొచ్చినప్పుడు అంటాను చూడండి, క్యాజువల్గా వచ్చేసి ఏదో పాటలు పాడేసాం, ఏదో వాక్యం వినేసాం, వెళ్ళిపోయాం ఇంటికి అని కాదు. వచ్చినప్పుడు అంటాను దేవుని సన్నిధి వెతకండి అంటాను. యేసుక్రీస్తు ఎందుకు చెప్పారన్నమాట, ఎక్కడైతే నువ్వు కూడుంటాను ఉంటానన్న మాట ఎందుకు చెప్పాడు? ఉన్నాడు అనుకుని నువ్వు జస్ట్ గుడ్డిగా ఉండేసి వెళ్ళిపోమని కాదు, ఉన్నాడని చెప్పాడు కాబట్టి నువ్వు వెతుకమని క్రీస్తు చెప్తున్నారు. ఉన్నాడు, నేను ఉంటానని చెప్పాడు కాబట్టి ఉండానని నువ్వు నమ్మి వెతుకు అని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 18 క్రీస్తు ఆ మాటే చెప్పారు. ఉన్నారంటే దేవుడు ఉన్నాడు లేండి అని అనుకో నువ్వు సైలెంట్గా కూర్చోమని కాదు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు టీవీలో జస్ట్ చర్చిలోకి వచ్చి కూర్చొని అలా ఉండి వెళ్ళిపోమని కాదు. నువ్వు చర్చికి వచ్చి వెతికే పని నువ్వు చెయ్యాలి. ఎలా వెతుకుతావు? పాటలన్నీ అందుకే, దేవుని వెతకడానికే, వాక్యం అందుకే, దేవుని సన్నిధి వెతకడానికి, ఇవన్నీ కూడా మనకు యూజ్ అవుతున్నాయి. మనం ఇప్పుడు అలా చూడలేదు. మనం చర్చకు దేవుడు ఉంటాడండి అనేస్తున్నాం, కానీ ఉన్నాడు కాబట్టి నేను వెతకాలి, వెతికితే నన్ను కనుగొంటే నేను అనుభవిస్తాను. ఇప్పుడు అలా గనక మనం దేవుని సన్నిధి కోసం వెతికేపటి పనిలో మనం లేవనుకోండి, ఒకవేళ నువ్వు చర్చకు వస్తావు, క్యాజువల్ వస్తుంటావు వెళ్ళిపోతుంటావు, అది ఎంత మెకానికల్గా మారిపోతుంది అంటే ఓ టైం వస్తే నీకు బయట ప్లేసెస్కి చర్చికి కూడా పెద్ద డిఫరెన్స్ కూడా నీకు తెలియదు. అందుకని దేవుడు అంటున్నాడు, నేను సమీపంగా ఉన్నప్పుడు మీరు వెతకండి. దేవుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు, నేను మీకు దగ్గర ఉన్నప్పుడు మీరు వెతకండి. డిస్టెన్స్ నాకేది దూరం దగ్గర అంటే నాకు లేదు, ప్రతి చోట ఉన్నాను. మీకు దూరం అనిపించిన ప్రతి చోట కూడా నేను ఆల్రెడీ, నాకు అన్ని దగ్గరే, నాకు అంతా పర్సనల్లే. నేను ఇండియాని ఇక్కడ ఈ ప్లేస్లో చర్చ్ మనం ఇప్పుడు ఏ లొకేషన్లో మనం ఇక్కడ జియోగ్రాఫికల్గా ఉన్నామో భూమి మీద, ఇది అంత పర్సనల్గా మనల్ని ఇక్కడ చూడగలుగుతున్నాడు. అమెరికాలో వేరే చోట కూడా దేవుడు అంతే పర్సనల్గా ఒకే టైంలో చూడగలడు. దేవుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు కాబట్టి అది దేవుని యొక్క ప్రత్యేకత. ఇప్పుడు అది అర్థం చేస్తూ మనం ఏం చేయాలంటే, దాని ప్రతి చోట ఉన్నాను అనుకున్నప్పుడు మనలాగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వెతకడం ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని దేవుడు బిల్డింగ్ ఇచ్చాడు, అందుకనే తన సన్నిధి ఉంటుంది ఇక్కడ, మీరు రండి అని దేవుడు అందుకే చెప్పాడు. నా నామం కూడుకుని ఎక్కడ ఉంటాను దేవుడు అందుకే చెప్పాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత సమీపంగా ఉందని మీకు అర్థమవుతుంది, మీకు బయట మీకు అర్థము కాదు. అందుకని చర్చకు వచ్చినప్పుడు బలపడతాం, బయటికి వెళ్ళక మళ్ళీ బలహీనం అయిపోతాం. చర్చకు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటాం, మళ్ళీ ఇంటికి వెళ్ళాక భయపడిపోతుంటాం.
ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటి తెలుసా? నువ్వు ఇక్కడ దేవుని సన్నిధిని అనుభవించావు, కానీ బయటికి వెళ్ళి నువ్వు ఏమాత్రం నువ్వు దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నావు. అది కూడా ఒక ఆత్మ సంబంధమైన సమస్యే. నువ్వు ఇక్కడ అనుభవించినంతగా నువ్వు బయటికి వెళ్ళాక, ఇంటికి వెళ్ళాక, లేదా ఇక్కడ బయట ప్లేసెస్ ఉన్నప్పుడు నువ్వు దేవుని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నావు. కానీ ఇంకొక చర్చిలో ఆయన ఎంతగా ఉన్నాడో బయట కూడా అంతగానే ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకు దూరము దగ్గర అంటూ దేవునికంటూ ఏమీ లేదు. కాబట్టి దేవుడికి అంతా ఒకటే, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. నేను అంటాను, అందుకనే కదా చర్చికి రావడం ఇంపార్టెంట్ అంటున్నాను. ఇక్కడ ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటావో దాన్ని బయటికి వెళ్ళడం కూడా మోసుకెళ్తుంటావు. అప్పుడు నువ్వు వీళ్ళంత వరకు వేరే వేరే చోట్ల ఉంటున్నప్పుడు కూడా దేవుని సన్నిధిని అనుభవించగలిగేటువంటి అవకాశం నీకు ఉంటుంది. అందుకనే వెళ్తాం. కాబట్టి దేవుడు ప్రతి చోట ఉంటాడు, కానీ అన్నిసారి మనం చర్చికి అందుకనే రావాలి. ఇప్పుడు చెప్తాను చూస్తే దేవుడు ప్రతి చోట ఉంటాడు. అలాగని దేవుడు ప్రతి చోట అంటే కొన్ని అపవిత్రమైన స్థలాల్లో కూడా దేవుడు ఉంటాడా అంటే, దేవుడు చెప్తాను ప్రతి చోట ఉంటాను దేవుడు చెప్పినప్పుడు ప్రపంచంలో ప్రతి చోట దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. కానీ అలాగని దేవుడు అలాంటి చోట కూడా కొన్ని చోట ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాడు, సినిమా లాంటి చోట కూడా దేవుడు ఉంటే ఎలా ఉంటాడు? పరిశుద్ధులైన దేవుడు ఎలా ఉంటాడండి అంటే ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రతి చోట ఉంటాడు, కానీ మల్లమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటిది, కొన్ని ప్లేసెస్లో ఉండేటువంటి అపవిత్రమైనటువంటి పాప సంబంధం ఏది కూడా ఆయన్ని టచ్ చేయలేవు. కాబట్టి ఆయన ఎక్కడైనా సరే కంఫర్టబుల్గా ఉంటాడు. దేవుడు ఎంత ఉన్నతమైన జాతివనండి, దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడంటే ఆయన చర్చిలో ఎలా ఎంత పరిసరలో ఉండగలడో మిగిలినటువంటి అపవిత్రంగా చెప్పుకునేటువంటి స్థలాల్లో కూడా ఆయన ఉండగలడు, పర్సనల్గానే ఉంటాడు ఆయన అక్కడ. కాకపోతే మనకెందుకు అలాంటి చోట ఎలా ఉంటాడంటే ఎందుకు అనుకుంటామంటే, అలాంటి ప్లేసెస్లో ఉంటే ఆయన కూడా మలినమైపోతాడు కదా మనం అనుకుంటున్నాం. అలాంటి ప్లేసెస్లోకి వెళ్తే నువ్వు మలినమైపోతావు, నువ్వు అపవిత్రం అయిపోతావు. కానీ ఆయన ఎంత పరిశుద్ధుడంటే అదేది కూడా ఆయన మార్చలేనంత పరిశుద్ధుడు దేవుడు. అదేం ఎఫెక్ట్ చేయదు. మనకేంటి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం మనకు వేరే ఫీలింగ్ కలుగుతుంది, కాబట్టి మనం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అలాంటి ప్లేసెస్లో. కానీ దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడు అంటే, ఎంత పరిశుద్ధుడు అంటే, అన్ని చోట్ల పర్సనల్గా ఉండి కూడా ఆ అపవిత్రమైనటువంటిది పాప సంబంధం ఏది కూడా ఆయన కొంచెం కూడా ఎఫెక్ట్ చేయలేనంత పరిశుద్ధంగా దేవుడు ఉంటాడు. మనకు అది అలా సాధ్యం కాదు, కాబట్టి మనకు దేవుడు అక్కడ ఎలా ఉంటాడంటే మనం అంటున్నాం. కానీ దేవుడికి అయితే అది సాధ్యము, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం పరిశుద్ధుడే ప్రయత్నం మనం చేస్తున్నాం, కానీ ఆయన యాక్చువల్గా పరిశుద్ధుడు, ఒరిజినల్గానే పరిశుద్ధుడు, స్వాభావికంగానే పరిశుద్ధుడు. అందుకని అది కూడా ఆయన ఎఫెక్ట్ చేయదు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ అనుకుందాం, మనం రోడ్డు మనిషికి కొన్నిసార్లు చూడండి ఆవు పేడ గేదె పేడ ఉంటుంది. ఇప్పుడు చూడండి, సూర్యకిరణాలు వచ్చి కనుక పేడ మీద పడింది అనుకోండి, నార్మల్గా పేడ అనుకోండి అది మనకు కంపు కొడుతుంది, ఒకలాంటి ఫీలింగ్ మనకి వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. మన అలాంటి చోట మనం ఉండడానికి ఇష్టపడం. కాబట్టి ఎండ సూర్యకిరణం వచ్చి దాని మీద పడినప్పుడు ఏమవుతుంది? సూర్యుడు అపవిత్రం అయిపోతాడా, లేదంటే పేడ మారిపోద్దా? ఎగ్జాంపుల్ బాగాలేదు కానీ తప్పదు. మరి చెప్పండి, సూర్యుడికి ఏం ప్రాబ్లం ఉండదు, సూర్యుని బట్టి వీడు మారిపోతాడు. ఇక్కడ పేడ ఏదైతే ఆ కుప్ప ఉందో, చెత్త ఉందో, పెంట ఉందో అది మారిపోద్ది, అది ఎండిపోద్ది, అది వేరేగా దాని నేచర్ మారిపోద్ది. కానీ సూర్యుడికి ఏ ప్రాబ్లము ఉండదు, సూర్యుడేం కంపుకోవట్లేదు. సూర్యుడు దాన్ని మార్చేస్తాడు, కానీ అది సూర్యుడిని మార్చలేదు. ఎందుకంటే దీనికంటే సూర్యుడు అంత గొప్పవాడు కాబట్టి. అలాగే దేవుడు కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, దేవుడు యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని మానవ రీతిగా మానవ స్వభావంతో వచ్చాడు. ఆయన మనుషుల మధ్యన సంచరించాడు, మనుషుల మధ్యన పరిచర్య చేశాడు. కానీ బైబిల్ హెబ్రీ పత్రిక చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మన వల్ల అన్ని విషయాల్లో శోధింపబడి పాపము లేనివాడుగా ఉన్నాడు. మనలాగొచ్చాడు, నిజంగా మనిషి స్వభావంతో వచ్చాడు. కానీ ఇంకను అన్నిట్లో ఉన్నాడు, అన్ని ప్లేసెస్కి వెళ్ళాడు ఆయన. కానీ ఇంకొన పాపం లేనివాడుగా ఉన్నాడు, శోధింపబడి కూడా పాపం లేనివాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా ఎంత పరిశుద్ధమైనటువంటి వాడు అంటే, పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, అందుకని చూడండి యేసుక్రీస్తు కొన్ని సందర్భాల్లో సుంకరులతో భోజనం చేస్తుంటే చాలా మందికి నచ్చలేదు. సుంకరులతోనూ అలాగే కొంతమంది పాపులతో భోజనం చేస్తుంటే అక్కడ కొంతమంది అన్నారు, కొంతమంది యూదా మత పెద్దలు అందరూ అన్నారు, నిజంగా కనుక మీ దేవుడు అంత పరిశుద్ధుడు, ఈయన కనుక నిజంగా బోధుడు అయ్యి ఉంటే ఈ పాపులతో సుంకరులతో కూర్చొని అలా భోజనం చేస్తున్నాడు అని అన్నారు వాళ్ళు. అలాగే సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడే కానీ, అలా కొన్ని సందర్భాల్లో ఇంకో ఒకసారి చూడు, ఒక ఆమె విలువని అత్తరు తీసుకొచ్చి రాస్తున్నప్పుడు, పాదాలకు రాస్తున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ యూదా మతపద్ధతులు అందరూ ఏమన్నారు తెలుసా? నిజంగా ఈయన ప్రవక్త అయ్యి ఉంటే అసలు ఆవిడేంటో వీళ్ళకి అర్థం అవ్వాలి కదా, ఆవిడ ఎలాంటిది వీళ్ళకి అర్థమైనప్పుడు అసలు ఈయన ఎందుకు ముట్టుకుని ఇచ్చాడామని. మీ దేవుడు నిజంగా పరిశుద్ధుడు అయ్యి ఉంటే, ఆయన పరిశుద్ధ దేవుడు అని మీరు అంటున్నప్పుడు, ఆయన ప్రత్యేకమైన వాడు అన్నప్పుడు, ఆయన దేవుని కుమారుడు అని మీరు అంటున్నప్పుడు, ఆయన పరిశుద్ధులైతే కనుక అసలు ఎందుకు ముట్టుకొని ఇచ్చాడేమని. ఆమె ఏంటో ఈయన ప్రవక్త అయితే కనుక ఆమె ఎలాంటిదో తెలియాలి కదా, ఆమె ఎలాంటిదో తెలిసినప్పుడు ఎందుకు ముట్టుకొని ఇచ్చాడేమని అని కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఎందుకని? వాళ్ళకి దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు.
దేవుని గొప్పతనం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే జస్ట్ ఈవిడ వచ్చి ముట్టేసుకుంటే ఆయన అపవిత్రం అయిపోతాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే అక్కడ వాళ్ళు ఎందుకు అలా అనుకున్నారు అంటే వాళ్ళకి ఏం తెలియదంటే యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధమైన వాడో వాళ్ళకి తెలియలేదు. ఆయన ఇంకను సుంకర్ల మధ్యన కూర్చుంటూ, పాపల మధ్యన కూర్చుంటూ కూడా ఇంకను ఆయన తన పవిత్రతను మెయింటైన్ చేయగలిగే అంత పరిశుద్ధమైన దేవుడు. అందుకనే ఆయన వెళ్ళిన ప్రతి చోట పాపల మధ్యన కూర్చున్నా, సమస్యల వాళ్ళ మధ్యన కూర్చున్నా సరే వాళ్ళు యేసుక్రీస్తులాగా మారారు కానీ క్రీస్తు వారిలాగా మారిపోలేదు. ఎందుకని ఆయన అంత ఉన్నతమైనటువంటి వాడు. అంటే ఇంత సూర్యుడు గురించి చెప్పని చూస్తారు. అలాగా ఈయన వాళ్ళని ఎఫెక్ట్ చేశాడు, ఈయన వాళ్ళని మార్చాడు కానీ వాళ్ళు ఆయన్ని మార్చలేకపోయారు. అంత ఉన్నతంగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ పాయింట్ మీరు బేస్ చేసుకుంటే దేవుడు అపవిత్రమైన చోట ఎలా ఉంటాడండి అంటే ఉండగలడు, ఉంటాడు కూడా. అలాగనే ఆయన పరిశుద్ధతలో ఎటువంటి డౌట్ ఆయనకి లేదు. ఆయన అక్కడ తక్కువ పరిశుద్ధత ఉంటుంది, ఆయన వాటి వల్ల ఆయన మలినమైపోతాడు అనుకోవడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే మన దేవుడు అంత ఉన్నతమైనటువంటి, అంత పరిశుద్ధమైనటువంటి వాడు. ఆయన ఎఫెక్ట్ చేయదు. ఆయన ఎఫెక్ట్ చేయదు కాబట్టి చర్చిలో ఉన్నప్పుడు మనం ఆయన సన్నిధానం చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఎంత సమృద్ధిగా ఆయన ఉండగలుగుతూ ఉన్నాడో, కంఫర్టబుల్ ఉండగలుగుతున్నాడో, అలాగే దేవుడు ప్రతి చోట పర్సనల్గానే దేవుడు ఉంటాడు. ఆ ప్లేసెస్ ఆయన నచ్చుతాయా, అక్కడ జరిగే యాక్టివిటీస్ నచ్చుతాయంటే నచ్చకపోవచ్చు, కానీ ఇంక నువ్వు దేవుడు అక్కడ ఉండగలుగుతాడు. ఎందుకంటే దేవుడు సర్వవ్యాప్తి కాబట్టి అక్కడ కూడా పర్సనల్గానే ఉంటాడు. ఆయనకి అన్నీ తెలుస్తాయి. మన చర్చలో మనం ఏం చేస్తున్నామో తెలుస్తున్నప్పుడు బయట ఏం చేస్తున్నా కూడా ఖచ్చితంగా ఆయనకి తెలుస్తుంది. అలాగే మన దేవుడు ప్రతిదీ తెలుస్తుంది. అదేది కూడా ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క పరిశుద్ధతని ఏమాత్రం కూడా మార్చలేనంతగా పరిశుద్ధుడు కాబట్టి ఈ ప్రపంచంలో కొన్ని అపవిత్రమైన ప్లేసెస్ అక్కడ దేవుడు ఉండడానికి కొన్నిసార్లు మనం అనుకుంటాం. ఎందుకంటే మనం మన దేవుణ్ణి మనలాగానే చూస్తున్నాం. మన దేవుని మనలాగానే చూస్తున్నాం కాబట్టి దేవుడు ఆ చోట ఉండడానికి మనం అనుకుంటున్నాం ఉండడానికి. కానీ దేవుడు ఉంటాడు. ఉండడానికి మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి అపవిత్రమైన చోట ఎందుకు ఉంటాడు అనుకుంటాం. యేసుక్రీస్తు సమరయ స్త్రీ లాంటితో మాట్లాడుతున్నప్పుడు, సంఘాలతోనూ పాపులతోనూ కూర్చొని భోజనం చేసినప్పుడు కొంతమంది పాపం ఉంటుంది వాళ్ళు అనుకున్న వాళ్ళు వచ్చి ఆయన ముట్టుకున్నప్పుడు ఆ మనుషులందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి తమలాగానే చూశారు, తమలాగానే అర్థం చేసుకున్నారు. దేవుడు కూడా మనిషిలాగా ఉంటాడు అంటున్నారు కాబట్టి ఈయనంటే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నారు. దేవుడు ఏంటి అర్థమైతే వాళ్ళు అలా మాట్లాడే వాళ్ళే బహుశా కాదు. కాబట్టి ఇక్కడ ఏంటి అందుకన్నా చూడండి, అందుకని దేవుని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అంటున్నాను. మన దేవుని అర్థం చేసుకోకపోతే మనకు అభిప్రాయం ఉంటుంది, అభిప్రాయంతో మన దేవుని మనమే మోల్డ్ చేసేస్తాం. ఎలాగైతే చూడండి ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క దూడను చేసి మన ఐగుప్తులో నుండి బయట తీసుకొచ్చినటువంటి యెహోవా ఇదే అన్నారు. దేవత అనలేదు, విగ్రహం అనలేదు, యెహోవా అని అన్నారు వాళ్ళు కూడా. కానీ యెహోవాని ఎందులో చూశారు వాళ్ళు? ఒక విగ్రహంలో యెహోవా అని చూశారు. అలాగే మనం కూడా చాలా చాలా ఆటలో మన దేవునే చూస్తాం. ఎందుకని? నువ్వు నీ మైండ్ సెట్తో దేవుని అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు దేవుని తెలుసుకోవాలంటే బైబిల్లోకి వెళ్తే కానీ దేవుడు అర్థము కాడు. అందుకే చెప్తున్నాను చూడండి, దేవుడికి అలాంటిదంటూ ప్రాబ్లం దేవునికి ఏది ఉండదు. దేవుడు అందుకంటే చూడండి, నమ్మండి, తెలుసుకుంటే అర్థం చేసుకోండి. దేవుడు ప్రతి చోట ఉంటాడు, ప్రతి చోట పర్సనల్గా ఉంటాడు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నాడు, నువ్వు చర్చిలో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను అందుకోలేని చోటంటూ, నీ ప్రార్థన ఆలకించలేని స్థలం అంటూ, నిన్ను కాపాడలేని ప్లేస్ అంటూ, నువ్వు చేస్తున్న కార్యాలను చూడలేని స్థలం అంటూ దేవునికి ఏది కూడా లేదు. దేవునికి అన్ని క్లియర్గా తెలిసిపోతాయి. ఓ రకం చెప్పాలంటే నువ్వు ప్రపంచంలో మనం ఏ మూలకి వెళ్ళినా సరే నువ్వు దేవుని కళ్ళ దగ్గర ఉన్నట్టే. మన ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే, అందుకని బైబిల్ కూడా చూసారా, కీర్తన గ్రంథం అట్లా చూస్తే అగాధ స్థలంలోకి వెళ్ళినా సరే నువ్వు అక్కడ ఉన్నావు. నువ్వు ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ ఉన్నావు. సముద్రపు అగాధంలోకి వెళ్ళినా నేను చీకటి సరే ఇంక నువ్వు చీకటి నీకు చీకటి కాకపోవును అన్నాడు. సరే, మనకి చీకటి అంటే చీకటి, కానీ దేవునికి చీకటి కూడా అసలు చీకటే కాదు. దేవుడికి ప్రతిదీ ఒకేలాగా ఉంటుంది. చీకటి వెలుగు ఒకేలాగా ఉంటుంది. అలాగే దగ్గర దూరం అన్నది కూడా ఒకేలాగా ఉంటుంది దేవునికి. దేవుడు అన్నీ చూస్తాడు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, దేవుడు అన్నీ చూస్తాడు. అన్నీ చాలా క్లియర్గా దేవునికి కనబడతాయి. అందులో డౌట్ ఏమీ లేదు కదా. మనం కొన్నిసార్లు అలా అనుకో, మనం దేవుడికి అన్నీ తెలుస్తాయి, దేవుడు ప్రతి చోట వ్యాపించున్నాడు అని కొన్నిసార్లు మనం అనుకోవట్లేదు. కానీ మనం తెలుసుకోవాలి, దేవుడు ప్రతి చోట ఉండేటువంటి వాడు. ప్రతి చోట అంత పర్సనల్గా దేవుడు ఉంటాడని చెప్తున్నప్పుడు నువ్వు చర్చకొచ్చినప్పుడు ఇంకెంత పర్సనల్ నువ్వు దేవుని ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకసారి ఆలోచించండి. అంటే దాన్ని బట్టి చూడండి, అదే ప్రతి చోట బయట కూడా దేవుడు అంత పర్సనల్గా ఉంటాడు. ఆయనకి అటువంటి డిఫరెన్సే లేదు. దూరం దగ్గరైన దేవుడు లేదనుకున్నప్పుడు, నువ్వు దూరంగా ఉన్నాను అనుకుంటున్నప్పుడు ఈ ప్లేస్ నీకు ఎంత ఇంపార్టెంట్ అవ్వాలో ఆలోచించండి. ఎందుకంటే దూరం దగ్గర అన్నది దేవునికి కానీ మనకు కాదు, మనకు కానీ దేవునికి కాదనుకున్నప్పుడు నీకు దగ్గర ఎంత ఇంపార్టెంట్ అవ్వాలి. అప్పుడు దేవుని సన్నిధానం దగ్గర మనకి ఎంత ఇంపార్టెంట్ అవ్వాలి. చూడండి, అందుకే విశ్వాసంగా మనం ఆ లక్షణం అర్థం చేసుకున్నప్పుడు, విశ్వాసం అయితే మనం కరెక్ట్గా ఉంటే కనుక మనకు బోల్డ్ ధైర్యం వస్తుంది. ఆ మాట దేవుడు ప్రతి చోట ఉంటాడు అనుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడో ఇంటికి దూరంగా ఉన్నప్పుడు,
నీకు అనుకూలమైన పరిస్థితులు దూరంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఒంటరి వాడు యాక్చువల్గా అయితే కాదు. ఇప్పుడు ఎప్పుడు అందరూ మనం వదిలేసినా సరే దేవుడు ప్రతి చోట అంతే పర్సనల్గా ఉంటాడని మనం చెప్పుకునేటప్పుడు అది నిజంగా 100% వాస్తవం అంటున్నప్పుడు మనుషులందరినీ వదిలేసినా సరే నువ్వు ప్రపంచంలో ఎక్కడో ఒక దీవులో నువ్వు ఒక్కడే ఉన్నా సరే ఇంకా నువ్వు దేవుడు అక్కడ కూడా పర్సనల్గానే ఉన్నాడు. అప్పుడు ఏం చేయలేదు, దేవుడు సర్వవ్యాప్తి అన్న మాట ఒక విశ్వాసికి ధైర్యాన్ని నింపాల్సినటువంటి ఒక లక్షణం అది నిజంగా మన మనసులోకి హృదయంలోకి ఎక్కించుకొని కనుక దాన్ని నిజంగా వాస్తవంగా మార్చుకుంటే మనకేం తెలుస్తుందంటే మనుషులందరూ మనల్ని వదిలేసినా సరే దేవుడు ఇంకొను పర్సనల్ నిన్ను చూస్తున్నాడు. నీ పక్కనే ఉన్న దాంతో దేవునికి అయితే సమానం. దేవునికి ఆ డిఫరెన్స్ దేవునికి యాక్చువల్గా లేదు అంటే అది మనకు కొన్నంత ధైర్యాన్ని యాక్చువల్గా మనకు అది ఇవ్వాలి. మనుషులు మనల్ని ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా ట్రీట్ చేయొచ్చు, మనుషులు మనల్ని వదిలేయచ్చు. కానీ మీకు తెలుసా, దేవుడు ప్రతి చోట అనుకున్నప్పుడు నువ్వేం గుర్తుపెట్టుకుని నువ్వు అడుగుతే అడుగు వేస్తున్నప్పుడల్లా నీతో పాటు నీ పక్కనే పర్సనల్గా దేవుడు నీతో పాటే ఉంటున్నాడు. ఎందుకంటే ఆ మాట దేవుడు చెప్తున్నాడు, ఆ మాట దేవుడు చెప్తున్నాడు అన్నమాట. నువ్వు అడుగు, నువ్వు సపోజ్ నువ్వు ఎక్కడ నువ్వు చర్చిలోంచి నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా నువ్వు అడిగాల్సిన ప్రతిసారి నువ్వు చర్చిలో ఉన్నప్పుడు దేవునికి ఎంత సమీపంగా ఉన్నాడో నువ్వు గ్రహించగలిగితే కనుక నీకేం అర్థం అవుతుందంటే నువ్వు ఇంటికి అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా చర్చిలో ఉన్నంత సమీపంగానే దేవుడు ఇంటి దగ్గర కూడా ఉంటున్నాడు. నువ్వు దారిలో నడుస్తున్న ప్రతి అడుగులో కూడా దేవునికి అంతే సమీపంగా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు దేవుడు ఉన్నాడు, నువ్వు 10 అడుగులు వేస్తావు కాబట్టి దేవునికి దూరంగా ఉన్నాడని కాదు. ఇప్పుడు ఎంత దగ్గర ఉన్నాడో నువ్వు 10 అడుగుల తర్వాత కూడా దేవునికి అంతే దగ్గర ఉంటున్నాడు. అది మనం దేవుణ్ణి అలాగా చూసి అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అర్థం చాలా చాలా ఇంపార్టెంట్ అది. అంటే అందుకే నా మాట బైబిల్లో చూడండి, నేను విడువను ఎడబాయను, నేను తోడుగా ఉంటాను దేవుడు చెప్తారు చూసారా. ఆ మాట బేసిక్ మీనింగ్ ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఉన్నాను. అది యాకోబుతో దేవుడు చెప్పినా మనతో దేవుడు చెప్తున్నా అదే మీనింగ్. ఏంటని దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు నాకు దూరంగా ఉన్నావు అని నాకైతే లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను అక్కడ ఖచ్చితంగా ఉంటాను. నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళా సరే నీకు మాట ధైర్యం ఇస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన కనుదృష్టి నుంచి అయితే నేను మరుగున ఉండను. ఆయన నా జీవితంలో జరుగుతున్న ప్రతిదీ దేవునికి కనబడుతున్నప్పుడు నాకు కొన్ని అర్థం కాకపోవచ్చు, నాకు కొన్ని మరుగున పడవచ్చు, నాకు కొన్ని చీకటిగా ఉండొచ్చు, నాకు కొన్ని తెలియకపోవచ్చు నెక్స్ట్ ఏంటన్నది. కానీ దేవునికి అన్నీ తెలుసు, సర్వవ్యాప్తి కాబట్టి. దూరంగా ఉన్నది నాకు దూరంగా ఉంది అన్నటువంటిది తర్వాత ఎప్పుడు నాకు దగ్గర అవుతుంది. కానీ దేవుడు ప్రతి చోట అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నా ముందు ఏముంటుంది, నా ముందు ఎవరు నిలబడతారు, నాకేం జరుగుతుందో దేవునికి ముందుగానే ప్రతిదీ కూడా తెలుసు. ఏదైతే రాబోతున్న ప్రతిదీ కూడా దేవునికి ఆల్రెడీ ముందుగానే తెలుసు. అప్పుడు ఆ మాట మనకి ఎంత ధైర్యం యాక్చువల్గా ఇవ్వాలి. ఆయన ప్రతి చోట ఉంటాడన్న మాట మనకు చాలా ధైర్యం ఇవ్వాలి. ఒక్క మాట చూడండి, చివరిగా చదువుకుని ముగించుకుందాం. నిర్గమకాండంలోకి వెళ్దాం. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడాడు. జస్ట్ ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ ముగించేస్తాను. నిర్గమకాండము 4వ అధ్యాయం. దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషేని బలపరుస్తూ చెప్పినటువంటి మాట నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను. నిర్గమకాండం 4వ అధ్యాయము 12వ వచనము. ఇక్కడ మోషేని దేవుడు ఐగుప్తు వెళ్ళమని చెప్తున్నప్పుడు మోషే భయపడుతూ నేను వెళ్ళలేను, నాకు నోటి మాంద్యం గలవాడిని, నేను మాట్లాడలేను అంటున్నాడు మోషే. అప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, చూడండి 12వ వచనం, నిర్గమకాండం 4:12. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేది అతనితో చెప్పాను. గమనించండి, దేవుడు నేను నీకు తోడే ఉంటాను కదా, నేను నోటికి తోడై ఉంటాను దేవుడు. సరే ఆలోచించండి అన్నమాట. నేను నీ నోటికి తోడై ఉంటాను అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకని? మోషేకున్నటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఏదైతే నన్ను నియమించుకొని చేయమని చెప్తున్నావో, నేను యాక్చువల్గా నువ్వు ఏ పని అయితే నన్ను చేయమన్నావో అసలు అందులో నేను చాలా వీక్ యాక్చువల్గా. నువ్వు నన్ను ఏ పని చేయమని చెప్తున్నావో ఆ పని నేను ఎగ్జాక్ట్ ప్రపంచంలో నేను చేయలేదల్లా అదే. ఇంకేదన్నా చేస్తాను, నువ్వు చెప్పింది చేయమన్న దాంట్లో నువ్వు ఏదైతే నన్ను చేయమన్నా అక్కడే నా వీక్ స్పాట్ అదే, అక్కడే నేను చేయలేను అన్నప్పుడు ఆ నోటు గురించి ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మోషే దేవుడు అన్నాడు, మోషే అక్కడ నేను నీకు తోడంటానంటే మోషేకి అది సరైన జవాబులా కనిపించదు. మోషేకి ధైర్యం రాదు ఆ మాటకి. నువ్వు నాకు తోడుకున్నావు కానీ నా నోరు ప్రాబ్లం కదా, నన్ను మాట్లాడలేను కదా, నాకు వాక్శక్తి లేదు, నాకు వాక్చాతుర్యం లేదు, నువ్వు నాకు తోడుకున్న యూజ్ ఏంటి అని మోషే అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎంత పర్సనల్గా వెళ్ళిపోయాడంటే, ఇక్కడ మోషే కూడా చూడండి ఎంత పర్సనల్గా ప్రాబ్లం ఎత్తి చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి ఆలోచించండి. నేను చేయలేను అంటే లెక్క వేరు, ఎందుకు చేయలేవు అంటే మనం బోల్డ్ చెప్పొచ్చు దాన్ని. నేను దూరం ప్రయాణం చేయలేనను, లేదా నేను మనుషుల మధ్య నేను కంఫర్టబుల్గా ఉండలేనను, ఇలా రాస్తా మాట ధైర్యం నాకు లేదను, రకరకాల మనం చెప్పొచ్చు. కానీ మోషే స్పెసిఫిక్గా మాట ఏమన్నాడంటే, నా నోరు సరిగ్గా ఉండదు, నేను సరిగ్గా మాట్లాడలేను, నాకు చేత అది మాట్లాడడం, నేను క్లియర్గా మాట్లాడలేను అని స్పెసిఫిక్గా ఒక పాయింట్అవుట్ చేస్తూ ఆయన ఎక్కడ వీక్గా ఉన్నాడో దాన్ని ఎత్తి చూపించాడు. అందుకని దేవుడు కూడా ఎగ్జాక్ట్ అంత పర్సనల్గా తీసుకొని అన్నాడు, మోషే గుర్తుపెట్టుకొని నేను నోటికి తోడుగా ఉంటాను,
అని నీకు ఎంత దగ్గర ఉంటానంటే ఎక్కడైతే నువ్వు ప్రాబ్లం అనుకుంటున్నావో అక్కడే నేను ఉంటాను. నీ నోటి దగ్గర నీ నోటికి నేను తోడై ఉంటాను అంటే అటు దేవుడు కూడా ఏం చెప్పి ప్రయత్నం చేశాను, నేను నీకు తోడే ఉంటానంటే నీకు అర్థం కాదేమో. నేను నీకు ఎంత దగ్గర, నీ ప్రాబ్లం ఉందక నీకు ఎంత దగ్గరకు వచ్చానంటే నీ పక్కన నిలబడ్డాను కాదు, నీ నోటి దగ్గర ఉన్నానని గుర్తుపెట్టుకో. నీ నోటి నేను తోడై అంత క్లోజ్గా, అంత పర్సనల్గా నీ ప్రాబ్లం ఎక్కడుందని అనుకుంటున్నావు అక్కడే నేను ఉంటున్నాను. నువ్వు వరేవలసిన పని లేదు, నువ్వు వెళ్ళొచ్చు. ఇప్పుడు దాన్ని అప్లై చేసుకుని మన జీవితానికి. ఇప్పుడు ఏదైతే మనం యాక్చువల్గా చేయలేమని మనం అనుకుంటున్నామో, దేవుడు నేను తోడై ఉంటానని చెప్తాను. దేవుడు ప్రతి చోట ఉంటాను అనుకున్నప్పుడు, ఏదైతే యాక్చువల్ మన ప్రాబ్లం అనుకుంటున్నావో, ఏదైతే ప్రాబ్లం పర్సనల్ అనుకుని నువ్వు దాన్ని ఎత్తి చూపిస్తున్నావో, నేను ఖచ్చితంగా ఈ పాయింట్లో నేను వీక్ అని చెప్తున్నావు. దేవుడు అంటున్నాడు అక్కడికి వచ్చి నేను ఉంటాను కదా అన్నాడు. అక్కడికి వచ్చి నేను ఉంటాను కదా, కాబట్టి నువ్వు వెళ్ళు. మరి మోషే తర్వాత వెళ్ళాడా, సక్సెస్ఫుల్గా నడిపించాడు ఇజ్రాయెల్ ప్రజల్ని అంటే 100% సక్సెస్ఫుల్ నడిపించాడు. ఇజ్రాయెల్ లాంటి సాత్వికమైనటువంటి నాయకుడు ప్రపంచంలో ఎవరు లేనే, భూమి మీద లేనంత గొప్పగా మోషే ఇజ్రాయెల్ ప్రజలు సక్సెస్ఫుల్గా నడిపించగలిగాడు అద్భుతంగా. 100 మంది మన దగ్గర స్టార్ట్ అయిన వ్యక్తి అంత అద్భుతంగా వాడబడ్డాడు. మోషే అటువంటి వ్యక్తి చాలా గొప్ప లీడర్. యాక్చువల్గా అన్ని లక్షల మందిని నడిపించాడు, ఓపికగా నడిపించాడు లక్షల మందిని అరణ్యయాత్రలో. అంత సక్సెస్ఫుల్ ఎలా మారాడు? ఆయన స్పెసిఫిక్గా పుట్టుకతోనే ఆయనకి సామర్థ్యం ఉంది కాబట్టి ఆయన అలా సక్సెస్ఫుల్గా చేశాడు. ఆయన డెడ్లో ఉందండి అనడానికి కాదు, అదైతే మోషలోంచి వచ్చినటువంటిది కాదు, దేవునిలో నుండి మోషకది. దేవుడు అందిస్తే మోషే పుచ్చుకున్నాడు, దాన్ని బట్టి కార్యాలని చేశాడు. మోషకి స్వతహాగా వచ్చింది అయితే ఏమిది కాదు. అందుకని మోషే నడిపించగలిగాడు. దేవుడు అంటాడు నేను నోటికి తోడే ఉంటాను కదా. ఆ మాట బహుశా అనుకున్నాను మోషని చాలా మార్చేసిందేమో బలంగా, అందుకనే ఉన్నాడు. ఇప్పుడు అంటే చూడండి, అందుకని దేవుడు ప్రతి చోట ఉంటాడు అనుకున్నప్పుడు, ఏదైతే నువ్వు వీక్ అనుకుంటున్నావో, ఎక్కడైతే నువ్వు బలహీనుడు అనుకుంటున్నావో, నాకు ప్రతిదీ నేను ఇంట్లో ధైర్యంగా ఉంటానంటే, నేను డ్యూటీలోకి వెళ్ళినప్పుడు నాకు భయం వేస్తాను అన్నప్పుడు, ఇంట్లో ఏదైనా నేను బాగా సక్సెస్ఫుల్గా చేస్తాను, నేను డ్యూటీ దగ్గర నాకు వీక్ అయిపోతాను అనుకున్నప్పుడు, నువ్వు గుర్తుపెట్టుకో దేవుడు అక్కడ కూడా ఉంటున్నప్పుడు నీకు ఇంట్లో ఎంత బలం వస్తుంది అనుకుంటున్నావో అక్కడ కూడా నీకు అంతే బలం ఉంటుంది. ఇక్కడ నీకు ఎంత జ్ఞానం ఉంటుంది అనుకున్నావు అక్కడ కూడా అంతే జ్ఞానం ఉంటుంది. నువ్వు దేవుడు ఎలాంటి నువ్వు అర్థం చేసుకోగలిగితే, దేవునికి ప్లేస్లో డిఫరెన్స్ అంటూ లేదు. నేను చర్చ నుంచి వెళ్ళిపోయాను, లేదా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, బయటకు వచ్చాను, ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటో అని కాదు. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నువ్వు పని చేస్తున్నప్పుడు కూడా దేవుడు అంతే పర్సనల్గా నీతో ఉంటున్నాడు. అది మనం అర్థం చేసుకోవడం, మనం ఆ వాక్య జ్ఞానము దాన్ని ఈ వాక్య జ్ఞానాన్ని అనుభవముగా మార్చుకునేటువంటి పని మనది. కానీ దేవుడు ప్రతి చోట దేవుడు ఉంటున్నాడు. ఎందుకంటే చూడండి, మనం దేవుని దగ్గర ఏది దాచలేము, దేవుని దగ్గర ఏది మనం కప్పలేము. ప్రధాన అందుకంటాం చూడండి, మనం దేవుడి దగ్గర ఏది కవర్ చేసుకుంటే వీలు అవసరం లేదు. దేవుడి దగ్గరకు వచ్చేస్తే దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు, దేవుడు మనకు సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే అల్టిమేట్గా దేవుడే మనకి సొల్యూషన్. కానీ నువ్వు దేవుని తప్పించుకునే ప్రయత్నం చెయ్యు, దేవుని దూరంగా వెళ్ళిన ప్రయత్నం చెయ్యు, నువ్వు దేవునికి ఎంత దూరం వెళ్తావో, నువ్వు ప్రాబ్లం సొల్యూషన్కి నువ్వు అంత దూరంగా వెళ్తున్నావు. దేవుని మనం ఎంత దూరం వెళ్తామో, నీకు ప్రపంచంలో ఎవరి దగ్గర అయితే నీకు ఆన్సర్ దొరుకుతుందో, నీకు క్షమాపణ దొరుకుతుందో, లేదంటే నీకు ఆశీర్వాదం దొరుకుతుందో, నీ అవసరాలు తీరుతాయో, నువ్వు దేవునికి ఎంత దూరంగా పారిపోతున్నావో, నువ్వు నీకు నిజంగా జవాబు దొరికే ప్లేస్ దూరంగా పారిపోతున్నావు. ఇప్పుడు సపోజ్ మనకి చెప్తాను చూడండి, ఏదైనా సరే ఇప్పుడు మోషేలాగా మనకేదో ఉన్నా సరే దేవుని దగ్గరికి వెళ్ళి కానీ దూరంగా దేవుడు అన్నాడు కానీ నేను చేయలేం కానీ దూరంగా పారిపోతాను. నువ్వు పారిపో, నీకు సొల్యూషనే దొరుకుతావు. కానీ దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రాబ్లం సొల్యూషను దొరికింది. మనం దేవుని దగ్గర ఇది దాయలేం, దేవుని దగ్గర మనం ఇది కప్పలేం. అందుకని దేవుని దగ్గరికి వచ్చి మనం ఓపెన్ అయిపోవడం చాలా చాలా ఇది. మనం కప్పుకుంటే వీక్నెస్ అలాగే ఉండిపోద్ది. అదే ఒప్పేసుకున్నాం అనుకోండి, దేవుడు బలాన్ని ఇస్తాడు. దేవుడు మనకు సపోర్ట్ చేసేటువంటి వాడు, మన దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు. మోషేతో అంటున్నాడు, నేను నీకు తోడు అంటే నువ్వు ఎందుకు వరి అవుతున్నావు, నేను ప్రతి చోట ఉంటాను, నువ్వు ఎక్కడ నువ్వు ఫరో దగ్గర నిలబడు, నేను అక్కడ ఉంటాను, నువ్వు మరల ఇంటికి రా, నేను అక్కడ కూడా నేను నీకు తోడుగానే ఉంటాను అని అంటే, ఆ మాట మనకి చాలా ధైర్యాన్ని యాక్చువల్గా ఇవ్వాలి. అదేం చెప్తుందంటే, నువ్వు ప్రపంచంలో ఏ మూలకని వెళ్ళిపో, నువ్వు ఒంటరివాడివి కాదు, ఒంటరివాడివి కాదు. ఎంతమంది అయినా సరే నేను వదిలేని, నువ్వు ఇంకా ఒంటరివాడివి కాదు. ఎంతమంది సరే నీకు సపోర్ట్ చేయడం మానేని, నీకు రావాల్సిన సహాయం రాకుండా పోని, ఇంక నువ్వు ఒంటరివాడివితే కాదు. మనకు కొన్నిసార్లు ఆ ఫీలింగ్ రావచ్చు, కానీ యాక్చువల్ మనం ఒంటరిలో అయితే కాదు. ఇది బుర్రలోకి ఎక్కించుకుంటే మనం యాక్చువల్గా, ఎందుకంటే దేవుడు ప్రతి చోట ఉంటున్నాడు. అంటే చూడండి, అప్పుడు నిజంగా ఆయన సన్నిధి మనం చూసి అర్థం చేసుకోగలిగితే ఎక్కడైనా సరే మనం ధైర్యంగా బ్రతకచ్చు. దేవుడు ప్రతి చోట ఉంటాడండి. అంటే దేవుడు ప్రతి ఇది చూస్తున్నాడు, అన్నీ ఆయనకు అర్థం అవుతున్నప్పుడు నీకు చేయాల్సిన సపోర్ట్ దేవుడు ఎందుకు నీకు చేయడం? ఆ దేవుడు మనం అలా చూద్దాం, అలా దేవుని మనం అర్థం చేసుకుందాం. దేవుడు అన్నాడు, మోషే నేను నీ నోటికి తోడే ఉంటాను అన్నాడు.
అలాగే మనం చేత కాదు నా వల్ల అవుతున్న ప్రతి కార్యంలో కూడా నా ముందు ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి నాకు తెలియదు అనుకున్న ప్రతి చోట ప్రతి సందర్భంలో కూడా దేవుడు చెప్తున్నాడు నేను ఉన్నాను కదా అని దేవుడు అంటున్నాడు. ఏదైతే నేను చెయ్యలేను అని అంటున్నావో దేవుడు అంటున్నాడు ఎగ్జాక్ట్ నేను అక్కడ ఉన్నాను కదా అంటున్నాడు దేవుడు. మోషకి నోటి ప్రాబ్లం అయితే నీ నోటితో నేను ఉంటాను కదా, నీ నోటికి నేను తోడి ఉంటాను అన్నాడు. సపోజ్ నీ చేతికే ప్రాబ్లం అయితే దేవుడు అంటాడు నేను ఈ చేతికి నేను తోడుగా, నీ హస్తానికి నేను తోడుగా ఉంటాను దేవుడు అంటాడు. నీకు ఏదైతే నువ్వు ప్రాబ్లం అంటావు నేను దేవుడు ఎగ్జాక్ట్ అంటాడు నేను దాన్ని తోడే ఉంటాను కదా అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు అంత పర్సనల్గా ఉంటాడని అర్థం. అది చెప్తున్నాడు. నోటి తోడంటే అర్థం ఏంటి? మనకు సిల్లి అనిపిస్తుంది. సిల్లి కాదు, దేవుడు ఏం చెప్తాడంటే నేను అంత దగ్గరగా, నీ ప్రాబ్లం ఎక్కడుంది అనుకుంటున్నావు అంత దగ్గర నేను అనుకుంటున్నాను, నువ్వు అలాగ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. అది అర్థం చేసుకుందాం. దేవుడు సర్వవ్యాప్తి ప్రతి చోట ఉంటాడు. అది మనకి చాలా ధైర్యాన్ని ఇవ్వాలి. అంటాను దేవుడు ప్రతి చోట ఉంటాడు అనుకున్నప్పుడు చర్చ్ అంత ఇంపార్టెంట్ అవ్వాలి మనకి, ఎందుకంటే ఇక్కడ దేవుడు సమీపంగా ఉంటాడు కాబట్టి మన చర్చ్ ఇంపార్టెంట్ అవ్వాలి. ఎందుకంటే దేవుడు సర్వవ్యాప్తి కాబట్టి నేను చర్చ రాపని పర్లేదని కాదు. దేవుడు సర్వవ్యాప్తి అయినా సరే ఎక్కడ దేవుని సమీపంగా అనుభవిస్తున్నట్టే చర్చకి రావాలి. అదే టైంలో చర్చకు ఛాన్స్ అనుభవిస్తున్నప్పుడు దేవుని ఇంకెక్కువ అర్థం చేసుకున్న కొలది నేను గుర్తుపెట్టుకోవాలంటే నేను దేవుని చర్చలో వదిలేసి వెళ్ళిపోవట్లేదు, దేవుడు ఇంకా నాతో పాటే వస్తున్నాడు. అందుకని జాగ్రత్తగా ఉంటాం, అందుకని ధైర్యంగా కూడా ఉంటాం. ఎందుకంటే దేవుని దగ్గర మనం దూరంగా వెళ్ళనే లేము. మనం ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నా ఆయన లేని ప్లేస్ అంటూ లేదు. అందులోనే గుడ్ న్యూస్ ఉంది, అందులో బ్యాడ్ న్యూస్ ఉంది. అందులో గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఎక్కడో సరే నీకు తోడుగా ఆయన ఉంటాడు. అందుకని జాగ్రత్త కూడా ఉంటాం. నేను దేవుడు ప్రతిదీ ప్రతిదీ దేవుడు చూస్తాడు, అన్ని చోట్ల దేవుడు ఉండేటువంటి వాడు అని అర్థమవుతుంది కాబట్టి. ఎందుకంటే చూడండి మన దేవుని ఏదో ఒక ప్లేస్కి లిమిట్ చేసేయకూడదు. దేవుడిని ఏదో ఒక ప్లేస్కే ఆపేసి దేవుడు ఎక్కడే ఉన్నాడు అని అనుకోవడానికి అయితే వీలు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. అది మన ధైర్యం నింపాల్సినటువంటి కారణం. అలాంటి దేవుడు తన లక్ష్యాన్ని మనకు బయలుపరుచుకొని నేను ప్రతి చోట ఉంటాను కదా, మీరు వరేవలసిన పని లేదని దేవుడు చెప్తున్నాడు. అందుకే మన దేవుడు ఏదో కొండ ప్రాంతాలకు పరిమితమైనడు కాదు, లేదంటే లోయలో ఉన్నటువంటి వాడని కాదు. కొండ మీద దేవుడు చాలా అద్భుతాలు చేసి ఉండొచ్చు, అలాగే నువ్వు రేపు లోయలోకి వెళ్తే లోయలో దేవుడు ఉండడని కాదు. సిరియా ప్రజలు అంటున్నారు, కానీ అలా కాదని దేవుడు ప్రూవ్ చేశాడు. అలాగే ప్రతి చోట దేవుడు ఉంటాడు, వెళ్ళిన చోట ప్రతి చోట దేవుడు ఉంటాడు. అందుకని అన్నాడు నేను విడివాను ఎడబాయను. దేవుడు సర్వవ్యాప్తి ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు. నువ్వు వెళ్ళిన చోటల్లా ఆయన అనుభవించే ప్రయత్నం చేయి. చర్చలు ఎలాగైతే నువ్వు వెతికి అనుభవిస్తున్నావో, నువ్వు డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా నీకు ప్రాబ్లం ఉందనుకున్నప్పుడల్లా, ఎక్కడైతే నీకు ప్రాబ్లం అనుకుంటున్నావు, ఎక్కడైతే నువ్వు వీక్నెస్ అనుకుంటున్నావో ఆ ప్లేస్కి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు ఆ టైంకి వచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, అక్కడ కూడా దేవుని వెతికే ప్రయత్నం నువ్వు చెయ్యి. ఒకళ్ళు నువ్వు పనిలో వీక్ ఉంటే అక్కడ కూడా నువ్వు దేవుని వెతుకు. నువ్వు ఎందులో అయితే చేత కదనుకున్నావో దేవుడు దానికి తోడై ఉంటాడు, నీకు సమర్థాన్ని ఇస్తాడు. నువ్వు కార్యాలను నీ ముందు ఏ ఛాలెంజెస్ ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా సరే దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రతిదాన్ని నువ్వు ఈజీగా జయించగలుగుతావు. వర్రేవాల్సిన పని లేదు, చింతపడాల్సిన పని యాక్చువల్గా లేదు. అది అర్థం చేసుకుని ప్రతి చోటు ఉంటాడని. అలాంటి దేవుడు మనం కలిగినందుకు మనం ఈ లోకంలో ధైర్యంగా ప్రార్థన చేస్తాం. అందరి తల మంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తాను మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం నాకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాట అన్నిని బట్టి మీకు వందనాలు తండ్రి. నువ్వు ఏమై ఉన్నావో ప్రభా మేము అర్థం చేసుకోవడానికి మాకు ఇస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు ప్రతి చోట ఉండేటువంటి వాడు అని, సర్వము నింపినటువంటి దేవుడు అని ప్రభువా, నువ్వు ప్రతి చోట వ్యక్తిగతంగా ఉండేటువంటి వాడు అని, మేము ఎక్కడికి వెళ్ళినానో ప్రభావ మిమ్మల్ని అక్కడ మేము కనుగొనొచ్చినటువంటి విషయాన్ని దాన్ని మాకు తెలియజేస్తాం. మీకు స్తోత్రాలు ప్రభువా. కానీ తండ్రి మా ఆత్మీయ జీవితం తండ్రి మేము జాగ్రత్త కలిగి కాపాడుకుంటూ మాకు తండ్రి మేము భయపడుతున్న పరిస్థితుల్లో మేము ధైర్యంగా బ్రతకడానికి, జాగ్రత్తగా బ్రతకడానికి కూడా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నువ్వు ఏకరీతి ఉండేటువంటి వాడవు, ప్రతి చోట ఉండేటువంటి వాడవు కనుక ప్రభు మేము ఒంటరి వాళ్ళం కాదు తండ్రి. మా ప్రతి పరిస్థితి నువ్వు వ్యక్తిగతంగా దగ్గరుండి చూస్తున్నటువంటి దేవుడవు, చూసుకుంటూ ఉంటున్నటువంటి దేవుడవు ప్రభువా. మోషేకి నోటికి తోడైనట్టు ప్రభువా, మా బలహీనతలో కూడా ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి మాకు సామర్థ్యాన్ని ఇచ్చి మీరు తను నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ సన్నిధి యొక్క అనుభవాన్ని ప్రభా, మీరు సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడే ఉన్నావు కాబట్టి ప్రభా, నీవేమేమి ఉన్నావో తండ్రి దాన్ని అర్థం చేసుకుని ప్రభా, దానివల్ల తండ్రి మేము దీవెన పొందుకోవడానికి, మేము బలాన్ని పొందుకోవడానికి, ధైర్యాన్ని పొందుకోవడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంక ప్రభా మీలో లోతైన అనుభవంలో మమ్మల్ని అందరినీ నడిపించండి. మీరు ఏమై ఉన్నారో ప్రభా మేము దాన్ని తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిజం ప్రభా మిమ్మల్ని తెలుసుకుంటే గొప్ప బలం ఉంది ప్రభా. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మోషే ప్రభా నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు తెలుసుకున్నాడు ప్రభా, బలంగా కార్యాలు చేస్తాడు తండ్రి. మేము కూడా అలాగే చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన వాక్యం అంతటి బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. వారి సమస్యలు ప్రభా మీరు తీర్చండి, పరిష్కరించండి. మీరు తోడుగా ఉంటాన్న ప్రభా వారి ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి
విడివక ఎడబాయిక ప్రభావ మీరు నడిపించండి. మీరు నడిపిస్తున్నారు ప్రభావ, మీ సన్నిధిని అనుభవించగలిగేటువంటి స్థితి మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీరు మాతో నడుస్తున్నాడు ప్రభావ, మీ సన్నిధిని అనుభవించగలిగేటువంటి ఆత్మీయతలను మమ్మల్ని నడిపించండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నీ ప్రేమకు